కంఫరెన్స్ ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం ఆడిట్ రిపోర్ట్ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. ఇందులో ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని డిస్కషన్ చేస్తాము. సో అందులో అప్ టు 20 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ 21st క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 21st క్వశ్చన్? కేపీఐ లిమిటెడ్ మనకు ఒక జాయింట్ వెంచర్ని ప్రొవైడ్ చేస్తారు. కేపీఐ ఇన్కార్పొరేషన్కి సంబంధించి ఇది వచ్చేసి ఒక యూఎస్ బేస్డ్ కంపెనీ అండ్ ఇంకొక జపాన్ బేస్డ్ కంపెనీతో జాయింట్ వెంచర్లో ఎంటర్ అయి ఉంటుంది. అండ్ కేపీఐ వచ్చేసి ఇండియాలో రిజిస్టర్ అయి ఉంటుంది, ఇండియాలోనే వర్క్ చేస్తుంటుంది. దీని యొక్క కాస్ట్ మొత్తం ఇంకర్ అవుతుంటుంది ఇండియాలో అండ్ దాని యొక్క రెవెన్యూ వచ్చేసి యూఎస్డీలో వస్తుంటుంది. అండ్ ఎంటర్ ఫండింగ్ ఆఫ్ కేపీఐ వచ్చేసి జాయింట్ వెంచర్ చూసుకుంటుంది. ఇప్పుడు ఈ కేపీఐ ఇండియాకి సంబంధించి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఆడిట్ చేయాలి అనుకోండి. దానికి కావాల్సిన ఒక న్యూ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయించింటుంది. అండ్ ఆడిటర్స్ వచ్చేసి ఆఫ్టర్ డూయింగ్ ఆల్ అపాయింట్మెంట్ ఫార్మాలిటీస్ అన్ని చేసిన తర్వాత ఎలిజిబిలిటీ తీసుకున్నాము, ఇండిపెండెన్సీ అవన్నీ. తర్వాత స్టాట్యూటరీ ఆడిటర్ వచ్చేసి కంప్లీటెడ్ దేర్ ఆడిట్ అండ్ డిడ్ నాట్ కమ్ అప్ విత్ ఎనీ సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్స్. మేనేజ్మెంట్ ఆఫ్ కేపీఐ లిమిటెడ్ వాజ్ ఆల్సో వెరీ ప్లీజ్డ్ విత్ ద వర్కింగ్ స్టైల్ ఆఫ్ ద ఆడిటర్. నెక్స్ట్, వెన్ ద ఆడిటర్ ఇష్యూడ్ ఫైనల్ రిపోర్ట్. సో ఫైనల్ రిపోర్ట్ని ఇష్యూ చేస్తున్నప్పుడు final audit report issue, the management observed that the auditor did not state anything related to their complaints in respect of ethical requirements regarding independence, etc. Further, the audit report was also silent on requirement related auditor communication with those charged with governance in respect of matters related to planned scope and timing of audit and any significant findings. So ఇప్పుడు ఆడిటర్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్స్, ఎథికల్ రిక్వైర్మెంట్స్ గురించి ఏం మాట్లాడలేడు, కమ్యూనికేషన్ దోచారి విత్ గవర్నెన్స్కి ఏం చెప్పడం లేదు, అండ్ ప్లాన్డ్ స్కోప్ గురించి చెప్పలేదు, అండ్ టైమింగ్ ఆఫ్ ఆడిట్ గురించి చెప్పలేదు, ఏం సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ ఏమి చెప్పలేదు. ఇవి అన్ని మేనేజ్మెంట్ అబ్జర్వ్ చేసింది. నెక్స్ట్, ద మేనేజ్మెంట్ రిక్వెస్టెడ్. సో ఆడిటర్కి ఏం చెప్తుంది, షుడ్ రివిజిట్ దేర్ రిపోర్ట్ అండ్ షుడ్ ఇన్క్లూడ్ దీస్ పాయింట్స్ ఇన్ దేర్ రిపోర్ట్. సో మళ్ళీ విజిట్ చేయండి, మళ్ళీ రివిజిట్ చేసి ఇవన్నీ పాయింట్స్ నాకు కావాలని మేనేజ్మెంట్ అంటుంది. హౌఎవర్ హ్యాస్ ఫర్ ద ఆడిటర్ ఆల్ దిస్ కమ్యూనికేషన్ వర్ ఆల్రెడీ కంప్లీటెడ్ బై దెమ్ అండ్ హెన్స్ దే వర్ నాట్. సో ఆడిటర్ ఏమంటున్నాడు, ఇవన్నీ నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసినాను అని ఆడిటర్ అంటున్నాడు. రిక్వైర్డ్ టు ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అబవ్ మెన్షన్ ఫ్యాక్ట్. ప్లీజ్ సజెస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ కరెక్ట్. సో ఇప్పుడు ఆడిటర్ కరెక్టా, మేనేజ్మెంట్ కరెక్టా? మేనేజ్మెంట్ ప్రకారం మళ్ళీ రివిజిట్ చేయాలా, ఆర్ లేకుంటే ఆడిటర్ చెప్పినదే కరెక్టా? సో అది చెక్ చేసుకోవాలి, ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది చూసుకొని. సో ద ఆడిట్ స్టాండర్డ్ డిడ్ నాట్ రిక్వైర్ ద ఆడిటర్ టు కామెంట్ ఆన్ ద పాయింట్స్ విచ్ ద డిడ్ నాట్ ఎక్కడుంది, కంపెనీ ఈ ఫామ్ ఏది అప్లై అయింది ఇక్కడ ఆడిటర్కి సంబంధించి. The auditing standards do not require the auditor to comment on the point which management is requested, that is ethical requirement or matters related to planned scope and other timings of audit or any significant findings. However, if the auditor want to include that basis of is the agreed term, he may do so. సో ఎథికల్ రిప్లై నుంచి ఆల్రెడీ అపాయింట్మెంట్ చేసేటప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆడిటర్ వచ్చేసి మొత్తం కంప్లీట్ చేసినాడు. సో కామెంట్ చేయాలన్నా చేయకూడదా అనేది అతని మ్యాటర్ మీద ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేయాల్సిన అవసరం లేదు. సో సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ ఏం లేనప్పుడు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్, ద ఆడిటింగ్ స్టాండర్డ్స్ రిక్వైర్ ద ఆడిటర్ టు కామెంట్ ఆన్ ద పాయింట్ విచ్ మేనేజ్మెంట్ ఈజ్ రిక్వెస్టింగ్, దట్ ఈస్ ఎథికల్ రిక్వైర్మెంట్ ఆర్ మ్యాటర్ రిలేటెడ్ టు ప్లాన్ అండ్ స్కోప్ అండ్ టైమింగ్ ఆఫ్ ఎనీ సిగ్నిఫికెంట్ ఎసెట్రా. దెన్ ద ఆడిటర్ షుడ్ ఇష్యూ రెక్టిఫైడ్ రిపోర్ట్. సో రెక్టిఫైడ్ రిపోర్ట్ని ఏమి ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ సి, that is the ethical requirement are already completed by the auditor at the time of appointment. So at the time of appointment చెప్పేసినాడు, ఇండిపెండెన్సీ గురించి అపాయింట్మెంట్ రూల్స్ అన్ని ఫాలో అయినాయని చెప్పినారు కాబట్టి అక్కడ చెప్పినాడు. సిన్స్ ద ఆడిట్ ఈజ్ కంప్లీటెడ్ there is no need to comment on the planned scope and timing. ఆల్రెడీ ఆడిట్ మొత్తం అయిపోయింది కాబట్టి నేను ఇట్లా చేయాలి, ఇంత స్కోప్ కావాలి, అవన్నీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అట్ ద టైమ్ ఆఫ్ అగ్రీయింగ్ ద ఎంగేజ్మెంట్లోనే అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అండ్ there is no significant findings of the communication is also not possible. సో సిగ్నిఫికెంట్ కమ్యూనికేషన్ చేయాలి అంటే ఏమన్నా సిగ్నిఫికెంట్ డిఫిషియన్సీస్ ఏమైనా వస్తే దోషాలు విత్ గవర్నెన్స్ డిస్కస్ చేస్తుంటాం, అవేమి రానప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అండ్ రివిజిట్ చేయాల్సిన అవసరం అసలు లేదు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 22. ద ఫర్మ్ హ్యాస్ స్టాఫ్ అరౌండ్ 300 విత్ 28 పార్ట్నర్స్. సో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, 300 మెంబర్స్ ఉన్నారు, 28 పార్ట్నర్స్ ఉన్నారు ఒక ఫర్మ్ వచ్చేసి. ఫర్మ్ ఆల్సో క్రియేటెడ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఫర్ వేరియస్ సర్వీసెస్ దట్ ఇట్ ఆఫర్స్. స్టాట్యూటరీ ఆడిట్, రిస్క్ అడ్వైజరీ, మెర్జర్స్, అక్విజిషన్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్, వేర్ ద డెడికేటెడ్ టీమ్స్ ఆర్ వర్కింగ్ who are specialized in this field. The firm is also creating
department on the basis of industry sectors, so that the staff can become specialized into specific industries on the same the help or the objective of the firm, that is to offer best quality services to each various clients. So డిపార్ట్మెంట్ని క్లియర్ చేసినాము. బేసిస్ ఇండస్ట్రీ సెక్టార్కి చూసుకున్నాము, స్టాఫ్ స్పెషలైజ్డ్ సెక్టార్స్ చూసుకున్నాము, స్పెసిఫిక్ ఇండస్ట్రీకి చూసుకున్నాము. ఇక ఆబ్జెక్టివ్ అనేది ఫర్మ్కి హెల్ప్ చేస్తుందని అనుకున్నారు, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ యొక్క క్లయింట్స్కి. నెక్స్ట్ స్టాట్యుటరీ ఆడిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఫర్మ్ హ్యాస్ 13 పార్ట్నర్స్. సో ఎంతమంది ఉన్నారో స్టాట్యుటరీ ఆడిట్కి 13 ఆడిట్ పార్ట్నర్స్ ఉన్నాయి అక్రాస్ వేరియస్ ఆఫీస్ ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ విచ్ ఆర్ 6 బేస్డ్ ఇన్ ఢిల్లీ ఆఫీస్. సో ఒక 6 ఎక్కడ ఉన్నాయి, ఢిల్లీ బేస్డ్ కంపెనీస్. నెక్స్ట్ the audit team is one of the prestigious clients. KSH has concluded that the audit where the audit partner was JAD Jain has per the agreed timelines. The financial statement and the audit report were planned to be signed on 30 June 2020. However, on 29 June 2019, AD Jain was required to move out in India due to some exigencies. So 30 June 2019కి మనం సైన్ చేస్తామని చెప్పినారు. బట్ 29 జూన్కి అతను వేరే కంట్రీకి వెళ్ళాల్సి వచ్చింది ఎమర్జెన్సీ వల్ల, అండ్ వుడ్ బి బ్యాక్ టు ఇండియా after 1 month. He was also not accessible during this period. The management of KSH Limited discussed the matter with another partner of the audit firm, SK Gupta, who eventually signed the audit report on 30 June 2019. So కంపల్సరీ నాకు 30 జూన్ నాకు సైన్ కావాలని ఫర్మ్ చెప్పించే ఆ పార్ట్నర్ కాకుండా వేరే పార్ట్నర్ సైన్ చేసినాడు. ఈవెన్ తో హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఆడిట్ టీమ్ విచ్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫీల్డ్ వర్క్. సో ఆ పార్ట్నర్ వచ్చేసి ఆ ఆడిట్ టీమ్ మెంబర్ కానప్పటికీ సైన్ చేసినాడు. వీ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ యువర్ వ్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ మ్యాటర్స్. సో ఈ ఎస్కే గుప్తా చేసినది కరెక్టా కాదా, కన్సిడరింగ్ ద కేస్. సో ప్రెస్టీజియస్ అనేది కరెక్టా కాదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ ద మేనేజ్మెంట్ in such a case should have waited for AD Jain to came back and then get report signed. The audit report in this case would be considered to be ఇన్వాలిడ్. సో వాళ్ళు వచ్చేంత వరకు ఆగాలి, వాళ్ళు వచ్చిన తర్వాతనే చేయించుకోవాలి. వేరే వాళ్ళతో చేయించుకున్నాం కాబట్టి ఇన్వాలిడ్ అంటున్నారు. ఇన్వాలిడ్ అవుతుందా? ఇన్వాలిడ్ ఎందుకు కాదు, ఎవరైనా సైన్ చేయండి, సంబంధం లేదు, సైన్ చేసినా లేదా చూసేది బయట ఆడిటర్కి. సో ఓకే కరెక్ట్. ఎస్కే గుప్తా సైన్ ద ఆడిట్ రిపోర్ట్ కన్సిడరింగ్ ద క్లయింట్ వాజ్ ప్రెస్టీజియస్ ఫర్ ద ఫర్మ్ విచ్ వాజ్ అన్ఎథికల్. సో ఇది కన్సిడర్ చేసుకున్నాడు ఆడిటర్ అనేవాడు. బి అది అనెథికల్ అవుతుంది. సో వాళ్ళు ప్రెస్టీజియస్ క్లయింట్ అని సైన్ చేయడం అనేది అనెథికల్ అవుతుంది. ఇది ఆప్షన్. సైనింగ్ ద ఆడిట్ రిపోర్ట్ హ్యాస్ పర్ ద అగ్రీ టైమ్ లైన్ బై ఎస్కే గుప్తా వాస్ ఫైన్ హ్యాజ్ హీ ఆల్సో ఆడిట్ పార్ట్నర్ ఆఫ్ ద ఫర్మ్. ఆడిట్ పార్ట్నర్ అయినంత మాత్రాన కాదు, ఆడిట్లో ఏమున్నాయి ఏం లేవు, ఇష్యూస్ ఏమి కనీసం వాళ్ళ ఓన్ పార్ట్నర్తో అన్న మాట్లాడుకోవాలి, క్లయింట్తో ఒకసారి చెకింగ్ అనేది చేసుకుని సైన్ చేయాలి. సైనింగ్ ఆఫ్ ద ఆడిట్ రిపోర్ట్ బై ఎనీ అనదర్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ విత్ కాన్సెప్ట్ ఆఫ్ క్లారిటీ రెస్పాన్సిబిలిటీ ఇది కాదు. సో ఏదైతే సైన్ చేసినాడో ప్రెస్టీజియస్ అనుకొని, సో కంపెనీ యొక్క ప్రెస్టీజియస్ అనుకొని అది అనెథికల్ కిందికి వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 23? RBJ లిమిటెడ్ ఈజ్ ఎ లిస్టెడ్ కంపెనీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ ఆపరేటింగ్ ఇన్ ది సెక్టర్ ఇన్ ఇండియా. ద కంపెనీ యాన్యువల్ టర్న్ ఓవర్ ఈజ్ 40,000 crores. సో యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది? 40,000 crores ఉన్నాయి. అండ్ ప్రాఫిట్ ఎంత ఉన్నాయి? 5,000 crores ఉన్నాయి. డ్యూ టు ద నేచర్ ఆఫ్ ద బిజినెస్ అండ్ సైజ్ ఆఫ్ ద కంపెనీ, ద ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ స్ప్రెడ్ అవుట్ ఇన్ ఇండియా as well as outside India. Outside the India, the company is focusing more on US and European market, and company has been able to establish its good reputation in this market as well. During the course of audit, the audit team spends significant time on audit revenue. సో ఇక్కడ ఏం చేసింది ఆడిట్ team అనేది ఎక్కువ స్పెండ్ అనేది ఆడిట్ రెవెన్యూ పైన స్పెండ్ చేసింది. బీయింగ్ ఇట్స్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ కన్క్లూజన్స్, ద ఆడిట్ టీమ్ ఫర్ దిస్ ఎంగేజ్మెంట్ ఈ జనరల్లీ వెరీ బిగ్. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 70 to 80 మెంబర్స్ ఉన్నారు ఆ టీంలో, ఆడిట్ టీంలో. Next, the company contacts with its various customers are quite complicated and different. The efforts towards audit of revenue also involve significant involvement of senior member of the audit team, including the audit partner. After completion of the audit for the year ended 31st March 2019, the audit partner was discussing significant matter with the management wherein so ఇక్కడ కంప్లీషన్ అయిపోయిన తర్వాత, ఆడిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 31st March తర్వాత ఆడిట్ పార్ట్నర్తో డిస్కషన్ చేస్తున్నాము. ఏవి సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాము, కమ్యూనికేట్ చేసినాము మేనేజ్మెంట్కి. అండ్ ప్లాన్ టు ఇంక్లూడ్ రెవెన్యూ రికగ్నిషన్ హ్యాస్ కీ ఆడిట్ మ్యాటర్స్. సో రెవెన్యూ రికగ్నిషన్ని కేఎంఈగా డిస్క్లోజ్ చేయాలి అనుకుంటున్నాము ఆడిట్ రిపోర్ట్లో అనేది మేనేజ్మెంట్కి చెప్పినాము. ద మేనేజ్మెంట్ ఈజ్ క్వైట్ సర్ప్రైజ్ టు అండర్స్టాండ్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఆడిటర్ అండ్ డిడ్ నాట్ అగ్రీ విత్ ద రెవెన్యూ రికగ్నిషన్ టు బి షోన్ ఇన్ ఆడిట్ మ్యాటర్. సో మేనేజ్మెంట్ ఏమంటుందంటే సర్ప్రైజ్ అవుతుంది, ఇది కీ ఆడిట్ మ్యాటర్లో చూపించొద్దు అని మేనేజ్మెంట్ చెప్తుంది.
As per the management, the auditor did not have any modification and such matter get reported in key audit matter would not go down well with various stakeholders and would significantly impact the financial position of the company in the market. So the auditor was not able to convince the management in respect of this point, and there is a difference of opinion. So management ఏమో key audit matter లో చూపించు వద్దు అంటుంది, ఏది రెవెన్యూ రికగ్నిషన్ చేస్తున్నది. బట్ ఇతను ఏమనుకుంటున్నాడు, చూపించాలి అని అనుకుంటున్నారు. ఎందుకు, ఈ కంపెనీ అనేది ఫోకసింగ్ మోర్ యూఎస్ అండ్ యూరోపియన్ మార్కెట్లో ఉంది కాబట్టి, అక్కడ గుడ్ రిప్యుటేషన్ ఉంది కాబట్టి రెవెన్యూ రికగ్నిషన్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని ఆడిటర్ అనుకుంటున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు మనం ఎట్లా చూపించుకోవాలి, ఆడిటర్ చూపించాలా చూపించకూడదా అనేది ఇక్కడ వచ్చిన ఫస్ట్ క్వశ్చన్. అండ్ అది అప్రాప్రియేట్ అవుతుందా అప్రాప్రియేట్ కాదా. ఫస్ట్, యు ఆర్ రిక్వెస్టెడ్ to give your view in respect of this matter. The concern of the management is valid anta. For such a large sized company, such type of matters getting reported as a key audit matter is not appropriate. ఫస్ట్ రెవెన్యూ అనేది కీ ఆడిట్ మ్యాటర్గా చేయాలంటే ఆడిటర్కి మంచి అబ్జర్వేషన్స్ అనేది ఉండాలి. ఆడిటర్ అబ్జర్వ్ చేసిన తర్వాత చూసుకోవాలి ఇవి. అండ్ సింపుల్గా నేను రెవెన్యూ రికగ్నిషన్ ఉంది మీ బిజినెస్, సో నేను మోడిఫికేషన్ చేస్తా అంటే కాదు. కీ ఆడిట్ మ్యాటర్ వల్ల నీ యొక్క ఒపీనియన్ అనేది మోడిఫికేషన్ కాదు. సో ఇది కాదు. నెక్స్ట్, ద అసెస్మెంట్ ఆఫ్ ద ఆడిటర్ ఈజ్ వ్యాలిడ్. Such a matter qualifies to be key audit matter and hence should be reported accordingly by the auditor in his audit report. ఇది కూడా రాంగే. రెవెన్యూ రికగ్నిషన్ యాజ్ a key audit matter when the auditor does not have observations in that are leading to any modification in his report. సో దానివల్ల ఏం మోడిఫికేషన్స్ ఏమి ఉండదు, వుడ్ నాట్ బి అప్రాప్రియేట్. అది కీ ఆడిట్ మ్యాటరే కావచ్చు, అంత మాత్రాన అతని యొక్క మోడిఫికేషన్ ఏదైతే రిపోర్ట్ మోడిఫికేషన్ చేయాలో దట్స్ నాట్ అప్రాప్రియేట్. ఇది ఆప్షన్ సి కరెక్ట్కి వచ్చేస్తుంది. రెవెన్యూ రికగ్నిషన్ ఈజ్ ఏ కీ ఆడిట్ మ్యాటర్ వెన్ ద ఆడిటర్ డస్ నాట్ హ్యావ్ అబ్జర్వేషన్ ఇన్ దట్ ఏరియా లీడింగ్ టు ఎనీ మోడిఫికేషన్ ఇన్ హిజ్ రిపోర్ట్ వుడ్ నాట్ బి అప్రాప్రియేట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 24. BDJ Limited is engaging in the business of providing management consultancy services. సో MCS సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ హ్యావ్ బీన్ ఇన్ ఆపరేషన్ ఫర్ లాస్ట్ 15 years. ద కంపెనీ ఫైనాన్షియల్ ప్రాసెస్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఇట్ is statutory auditor always issued clean report on the audit of financial statements of the company. The auditor were required to be rotated due to mandatory audit rotation requirement of the company. So ఇక్కడ ఏముంది, లాస్ట్ 15 years నుంచి ఆపరేషన్లో ఉన్నాము, వెరీ గుడ్ ఆడిటర్ ఉన్నారు అండ్ ఆల్వేస్ క్లీన్ రిపోర్ట్ని ఇస్తున్నావు. సో ఎప్పుడైతే మనం ఆల్వేస్ క్లీన్ రిపోర్ట్ ఇస్తే నువ్వు ఆ కంపెనీకి గుడ్ ఆడిటర్ అయిపోతావు. అండ్ ఆడిటర్ వాజ్ రిక్వైర్డ్ టు బీ రొటేటెడ్ డ్యూ టు మ్యాండేటరీ ఆడిట్ రొటేషన్. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే 2023 ప్రకారం రొటేషన్ చేయాల్సి వచ్చింది, కంపల్సరీ రొటేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు R&J and Associates, a firm of chartered accountant, was appointed as a new auditor of company for a term of 5 years. So 5 years की వేరే ఆడిటర్ ఫర్మ్ని తీసుకున్నాం అండ్ హ్యావ్ టు స్టార్ట్ దేర్ ఫస్ట్ ఆడిట్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ 31st March 2019. సో కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ద ఆడిటర్ హ్యాస్ ఏ డీటెయిల్ అండ్ క్లియర్ డిస్కషన్ విత్ ద మేనేజ్మెంట్ దట్ దే విల్ పర్ఫార్మ్ దేర్ ఆడిట్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అలాంగ్ విత్ ద ప్రొసీజర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2019. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఆడిట్ ప్రొసీజర్స్ని పర్ఫామ్ చేయడానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. మేనేజ్మెంట్ అగ్రీ విత్ దట్ అండ్ ద ఆడిట్ వాజ్ కంప్లీటెడ్ హ్యాస్ పర్ ద ప్లాన్. మేనేజ్మెంట్ అగ్రీ అయింది, ఆడిట్ని కంప్లీట్ చేయమంటుంది హ్యాస్ పర్ ప్లాన్ ప్రకారం. ద ఆడిటర్ డి నాట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెంట్ అబ్జర్వేషన్స్ అండ్ హెన్స్ దే కమ్యూనికేటెడ్ టు ద మేనేజ్మెంట్ దట్ దేర్ రిపోర్ట్ విల్ బీ క్లీన్. మేనేజ్మెంట్ విల్ బీ క్వైట్ హ్యాపీ విత్ దిస్. జస్ట్ సెకండ్. హలో So the draft audit report, all particulars were fine except other matters paragraph, wherein the auditor have given reference that the financial statements of the compared to year ended 31st March 2018 was audited by the another auditor. Management asked the audit team. So management asked the audit team to remove para as the auditor has performed all audit procedures. చెప్పు పైన
ఉందనుకుంటా చూడు, ఆనే ఉన్నాయి చూడు, కిందనే ఉన్నాయి. చార్జర్ ఆనే ఉంది చూడు. సో కమ్ టు ద పాయింట్, ఏం చెప్పినాము, క్లీన్ మొత్తం చూసిన తర్వాత ఆడిటర్కి ఏం అబ్జర్వేషన్స్ ఏం రాలేదు అండ్ క్లీన్ రిపోర్టే ఉంది. మేనేజ్మెంట్ కూడా హ్యాపీగా ఉంది అండ్ ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ని పంపించినాడు ఫైనల్ రిపోర్ట్ చేయడానికి. బిఫోర్ ఫైనల్ రిపోర్ట్కి డ్రాఫ్ట్ రిపోర్ట్లో ఆల్ పర్టికులర్స్ అండ్ ఫైనల్ ఉన్నాయి ఎక్సెప్ట్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ వేర్ ద ఆడిటర్ గేవ్ రిఫరెన్స్ దట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ద కంపేరిటివ్ ఇయర్ ఎండెడ్ 31st March 2020 was audited by the another auditor. సో అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో ఏం చెప్పినాడు, లాస్ట్ ఇయర్ వచ్చేసి వేరే ఆడిటర్ చేసినాడని చెప్పినారు. నౌ మేనేజ్మెంట్ యాస్క్ ద ఆడిట్ టీమ్ టు రిమూవ్ దిస్ పారా యాజ్ ద ఆడిటర్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఆల్ ద ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆల్సో. సో నువ్వు లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసినవి కూడా నువ్వే పర్ఫామ్ చేసినావు కదా, బాగానే చూసినావు కదా, ఇంకా లాస్ట్ ఇయర్ వేరే ఆడిటర్ చేసినాడనేది ఎందుకు చెప్పడం అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో తీసేయని మేనేజ్మెంట్ చెప్తుంది. బట్ ద ఆడిటర్ డిడ్ నాట్ అగ్రీ విత్ ద మేనేజ్మెంట్. ప్లీజ్ అడ్వైజ్ ద ఆడిటర్ ఆర్ మేనేజ్మెంట్ హూ ఎవర్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ బాగా చూడండి, ఎవరు ఇన్కరెక్ట్ అనేది చెప్పాలి ఇన్ ద రైట్ గైడెన్స్. ఎవరు ఇన్కరెక్ట్ అవుతారు, మేనేజ్మెంట్ ఇన్కరెక్ట్ అవుతారు. ఎందుకు, ఓపెనింగ్ బ్యాలెన్స్ని మనము జస్ట్ వెరిఫికేషన్ చేసినాం, మనం ఆడిట్ చేయలేదు, మనం ఆడిట్ రిపోర్ట్ మనం ఇవ్వలేదు ఇక్కడ. సో the contention of the management is valid, contention of management is not valid. సో అది పక్కన పోతుంది. ద ఆడిటర్ హ్యాస్ టూ ఆప్షన్, ఎయిదర్ టు పర్ఫార్మ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆర్ గివ్ సచ్ రిఫరెన్స్ ఆఫ్ అనదర్ ఆడిటర్ ఇన్ హిజ్ రిపోర్ట్. సో టూ ఆప్షన్స్ అనేది ఆడిటర్కు ఉన్నవి. అండ్ ఆడిటర్ కెన్ నాట్ మిక్స్ అప్ విత్ ద థింగ్స్ లైక్ దిస్ ఆడిటర్ హ్యాస్ డన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ప్రొఫెషనల్. సో ఇతనే చేసినట్టుగానే చెప్పుకుంటే అది మొత్తం అన్ప్రొఫెషనల్ అవుతుంది. సో అదని చెప్పుకోకూడదు, ఏదైనా చేయొచ్చు. ఆడిట్ ప్రొసీజర్ని పర్ఫామ్ చేయాలనుకుంటే పర్ఫామ్ చేసుకోవచ్చు అండ్ రిఫరెన్సెస్ని కూడా ఇవ్వాలనుకుంటే రిఫరెన్స్ ఇవ్వచ్చు, అంతేకాని ఇతనే చేసిన అని చెప్పకూడదు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Next, an auditor has two options, either to perform audit procedures on opening balance or give such reference to another audit report. An auditor cannot mix up the things like this auditor has done, it is completely unethical. Next, question number 25th. SKG Private Limited has annual turnover of 200 crores and profit వచ్చేసి 25 crores. Turnover ఎంత ఉంది, 200 crores ఉంది, profits ఎంత ఉన్నాయి, 25 crores ఉన్నాయి. The company is engaged in business of textiles and has fairly stable operations over this year. There has not been much growth in the company in the last few years despite the attempt of the management. Currently the management is more focused towards cost cutting and has been considering all the options to achieve that objectives. The statutory auditor of the company have been auditing the financial statement for the last 3 years and have been issued clean report over this period. So statutory auditor ఏం చేస్తున్నారు, లాస్ట్ 3 years చేసినారు, క్లీన్ రిపోర్ట్ని ఇచ్చినారు. అండ్ డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో మేనేజ్మెంట్ గాట్ లార్జ్ ప్రాజెక్ట్ ఫర్ ఎ న్యూ కస్టమర్ విచ్ ఈజ్ రిజల్టెంట్ ఇన్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ. హౌఎవర్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీ డస్ నాట్ ఇంప్రూవ్. సో ఈ ఇయర్ కొత్త క్లయింట్ వచ్చినాడు, కొత్తగా టర్న్ ఓవర్ పెరిగే ఛాన్సెస్ ఉంది, బట్ ప్రాఫిట్ అనేది ఏం పెరగదు. ద స్టాట్యూటరీ ఆడిటర్ డూయింగ్ ద కోర్స్ ఆఫ్ దేర్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019, that is 4th year of audit, did not agree with the revenue recognition criteria followed by the company. Since the matter was significant, lot of discussion, debates happened between the auditor and the management, but it is finally agreed that the auditor would qualify the report. So డిస్కషన్ చేసినాము, మేనేజ్మెంట్తో డిస్కషన్ చేసిన తర్వాత అవన్నీ ఆడిటర్ ఏం చేసినాడు, మోడిఫై చేసినాడు అతని రిపోర్ట్ని. ఇంతవరకు ఏమో క్లీన్ రిపోర్ట్ని తీసుకొని వచ్చి ఈ ఇయర్ వచ్చేసి మోడిఫికేషన్ రిపోర్ట్ని ఇస్తున్నాడు. ఆడిటర్ వాంటెడ్ దట్ ద మేనేజ్మెంట్ షుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ మ్యాటర్స్ ఇన్ డీటెయిల్స్ ఇన్ ద నోట్స్ టు అకౌంట్స్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఓవర్ విత్ ద ఆడిటర్ వాస్ క్వాలిఫై ద ఆడిట్ రిపోర్ట్. హౌఎవర్ మేనేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్ వ్యూ. మేనేజ్మెంట్ సేడ్ దట్ ఇఫ్ ద ఆడిటర్ హీ ఈజ్ క్వాలిఫైయింగ్ హిస్ రిపోర్ట్ దెన్ వై షుడ్ ద మేనేజ్మెంట్ ఆల్సో highlight the matters in the financial statement and hence refuse to include in notes accounts. సో ఆల్రెడీ ఆడిటర్ మోడిఫై చేస్తున్నాడు, ఎక్కడ మోడిఫికేషన్ ఆడిట్ రిపోర్ట్లో మోడిఫై చేస్తున్నాడు. అండ్ ఏం చెప్తున్నా అంటే నేను మోడిఫై చేసిన ఏవైతే చేశానో అవి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో నోట్స్ టు అకౌంట్లో ప్రిపేర్ చేయమంటున్నారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరు, మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, కాబట్టి మేనేజ్మెంట్కి చెప్తున్నాడు. సో మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఆడిట్ రిపోర్ట్లో నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కదా, మళ్ళీ మేము ఎందుకు చేయడం, మేము చేయమని రిఫ్యూజ్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఆడిట్ ఈస్ నాట్ గెటింగ్ కన్క్లూడెడ్. యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ యువర్ వ్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ మ్యాటర్స్ సో దట్ మ్యాటర్ గెట్స్ కన్క్లూడెడ్. సో ఈ కాన్ఫ్లిక్ట్ని మీరు పోగొట్టండి, ఈ కాన్ఫ్లిక్ట్ని పోగొట్టి ఏదో ఒక సొల్యూషన్లోకి తీసుకొని రండి అని మన దగ్గరికి వచ్చినారు. సో మనం ఏం చెప్పాలి అంటే ఇప్పుడు ఆడిటర్కి ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ ఇఫ్ ద మేనేజ్మెంట్ డస్ నాట్ agree to give a note to
in the statement, then the auditor should not hold the audit report. So అసలు ఆర్డర్ చూపించకుండా హోల్డ్ చేయొద్దంట ఆడిట్ రిపోర్ట్లో. హౌఎవర్ ఇన్ సచ్ ఏ కేసు ద ఆడిటర్ వుడ్ నీడ్ టు యూజ్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఎందుకు ఇస్తాము? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడు ఇవ్వాలంటే మనకి సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేకుంటే అండ్ మెటీరియల్ పర్వేసివ్నెస్ ఉంటే అప్పుడు ఇస్తాము. ఇక్కడ మనకి సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఉంది, సో ఈ ఆప్షన్ రాదు. నెక్స్ట్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ సీమ్స్ టు కరెక్ట్. ఆడిటర్ కెనాట్ డూ బోత్ ద థింగ్స్, దట్ ఈస్ టు క్వాలిఫై అండ్ దెన్ ఆల్సో గెట్ ద హైలైటెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దట్ నోట్ వుడ్ నాట్ బి బెనిఫిషియల్ టు ద యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ case of such matters related to revenue recognition, it is always better to give a detailed explanation in the notes to account to the financial statement. If the explanation is satisfactory, then the auditor should also consider due emphasis of matter instead of qualifications. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్కి క్వాలిఫికేషన్కి రెండింటికి డిఫరెన్స్. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ వచ్చినంత మాత్రాన నా యొక్క క్వాలిఫికేషన్ అనేది చేంజ్ కాదు, ఒపీనియన్ అనేది చేంజ్ కాదు. నెక్స్ట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఈజ్ beneficial for the company because by giving an explanation on the matter on which auditor have given a qualification in the notes to account on matter which have qualification in the notes to account, the management would be able to explain their prospective point of view to the users of the financial statement. In that case, auditor while giving the qualification can give reference to the notes to account, otherwise the entire matter would form part of audit report. However, the auditor should not hold his report if the management does not want to give any explanation to the notes to account. అంతా మిస్ అయింది. సో క్వశ్చన్ నెంబర్ 26 వచ్చేయండి. ఫస్ట్, while conducting the current year audit of Finco Limited, the auditor obtained audit evidence that a material misstatement exists in the prior period financial statements. So this misstatement was related to recognition of research and development. So R&D expenditure ఉన్నాయి చూడండి ఇక్కడ. సో R&D ఎక్స్పెండిచర్ ఉంటే మనం సెక్షన్ 135 2AB కింద సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సినది ఉంటుంది అండ్ పర్మిషన్ తీసుకోవాల్సినది ఉంటుంది. ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియా AS 38 ఇంటాంజిబుల్ అసెట్స్ రిలేటింగ్ టు క్యాపిటలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ వాజ్ నాట్ అప్లైడ్. ఇంటాంజిబుల్ అసెట్స్ ప్రకారం డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ని మనం ఎప్పుడు క్యాపిటలైజ్ చేయాలి? ఒక 6 కండిషన్స్ ఉంటాయి. ఆ 6 కండిషన్ని సాటిస్ఫై చేస్తే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ని మనం క్యాపిటలైజేషన్ చేయొచ్చు. బట్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ని ఎక్స్పెన్సెస్ చేసేది ఎప్పటికప్పుడే. నెక్స్ట్ the current auditor verify that the misstatement has not been dealt with the required under India AS 8 accounting policy, changes in accounting estimates and errors. Accordingly, the current auditor will express an unmodified opinion in the audit report on the current paid financial statement since it was related to prior year. So అతను అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలంట. అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఎందుకు? అక్కడ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎగ్జిస్ట్ అయింది అని చెప్పాము. సో ఆ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే అది అన్మోడిఫైడ్ ఒపీనియన్కి రాదు. ఈ పక్కన పోతాము. సో నెక్స్ట్, express a qualified opinion in the audit report on the current financial statement modified with respect to corresponding figures including thereon. అంటే డైరెక్ట్ క్వాలిఫైడ్ అని గురించి చెప్పడము, ఎందుకంటే అది మెటీరియల్ ఉంది, పర్వాసివ్నెస్ ఉందో లేదా అనేది నీకు తెలీదు. సో పర్వాసివ్నెస్ ఉంటే అడ్వర్స్ చేయాల్సి వస్తుంది, పర్వాసివ్నెస్ లేకుంటే క్వాలిఫైడ్ చేయాల్సి వస్తుంది. సో ఎక్స్ప్రెస్ ఏ క్వాలిఫైడ్ or an adverse opinion in the audit report in the current period financial statement modified with respect to corresponding figures including thereon. So option C is the correct. So మనకి మెటీరియల్ అని తెలుసు, పర్వాసివ్నెస్ ఉందా లేదా అనేది తెలియదు. సో పర్వాసివ్నెస్ ఉంటే మనం అడ్వర్స్ చేయాల్సి వస్తుంది, పర్వాసివ్నెస్ లేకుంటే మోడిఫై చేయాల్సి వస్తుంది. వాట్ ఇట్ మీన్ బై పర్వాసివ్నెస్ అంటే దాని యొక్క స్ప్రెడ్నెస్, దాని యొక్క ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్స్కి ఉందా లేదా అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. C Limited హ్యాస్ డిఫాల్టెడ్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ డ్యూస్ ఆన్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 21-22 అండ్ ద సేమ్ రిమైన్డ్ అవుట్స్టాండింగ్. సో రీపేమెంట్ని డిఫాల్ట్ చేసింది ఎవరు? C Limited అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22కి అండ్ సేమ్ అమౌంట్ అవుట్స్టాండింగ్ ఉంది 31st March 2022కి 21 financial. However, the company settled the total outstanding dues including interest in April 2022. సో April 2022లో మొత్తం అవుట్స్టాండింగ్ డ్యూ ఎంతైతే ఉందో దాన్ని పేమెంట్ చేసేసాము సబ్సిక్వెంట్ ఇయర్ ఎండెడ్ అండ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద ఆడిట్. డిస్కస్ హౌ యూ డీల్ with this matter and draft suitable audit report. So reporting of default in repayment of dues. So as per section 143 ప్రకారం మనం క్యారోలో డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఏవి? స్టాట్యుటరీ డ్యూస్ ఉన్నప్పుడు స్టాట్యుటరీ డ్యూస్కి సంబంధించి మనం ఏ దానిలో చెప్పాల్సి వస్తుంది? 8th షెడ్యూల్లో చెప్పాల్సి వస్తుంది.
క్లాస్ ఎయిత్ క్లాస్లో చెప్పాల్సి వస్తుంది. సో ఎయిత్ క్లాస్లో మనం చెప్పాలి. ఎయిత్ క్లాస్ అంటే మీరు ఎయిత్ క్లాస్ అనుకుంటారు. ఎయిత్ క్లాస్ ఆఫ్ పారా 3 ఆఫ్ క్యారో 2020లో. సో స్టాట్యుటరీ డ్యూస్ ఉన్నప్పుడు క్లాస్ 8లో మనం చెప్పాల్సి వస్తుంది. సో రిపోర్టింగ్ for default in repayment of dues as per general instructions for preparation of balance sheet provided under schedule 3 to the Companies Act 2013 terms of repayment term loans and other loans is required to be disclosed in the notes to accounts. సో మనం notes to account లో డిస్క్లోజ్ చేయాలి. షెడ్యూల్ 3 కూడా ఫాలో కావాలి. షెడ్యూల్ 3 కూడా ఫాలో కావాలి. అండ్ డిస్క్లోజ్ ఇన్ ద నోట్స్ టు అకౌంట్స్. ఇట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ స్పెసిఫైయింగ్ ద పీరియడ్ అండ్ అమౌంట్ ఆఫ్ continuing default has an balance sheet date of in repayment of loans and interest separately in cases. సో ఏమైంది, స్పెసిఫైడ్ పీరియడ్కి సంబంధించి అమౌంట్ కంటిన్యూయింగ్ డిఫాల్ట్ ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్ డేట్కి, రీపేమెంట్ ఆఫ్ లోన్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఇవన్నీ సపరేట్గా మనం డిస్క్లోజ్ చేయాలి. షెడ్యూల్ 3 బ్యాలెన్స్ షీట్లో రీపేమెంట్ ఆఫ్ లోన్ ఎంత ఉంది, అవుట్ స్టాండింగ్ లోన్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది. నెక్స్ట్ యాజ్ పర్ క్లాస్ 8 ప్రకారం క్లాస్ 8 ఆఫ్ పారా 3 ఆఫ్ క్యారో 2000. సో స్టాట్యుటరీ డ్యూస్ ఉంటే క్లాస్ 8 ప్రకారం డిస్క్లోజ్ చేయాలి. ద ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ టు స్టేట్ హిజ్ రిపోర్ట్ whether the company has defaulted in repayment of dues to the financial institutions or bank or debenture holders. సో మనం ఏం చూసుకోవాలి, క్లాస్ 8 ప్రకారం ఆడిటర్ కంపెనీ అనేది డిఫాల్ట్ ఉందా, డిఫాల్ట్ ఉంది ఎస్ అనే ఆన్సర్ మీకు వచ్చిందండి. ఈ డిఫాల్ట్ ఎవరెవరికి ఉండొచ్చు, బ్యాంక్కి ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఉండొచ్చు, డిబెంచర్ హోల్డర్స్కి ఉండొచ్చు. నో ఈ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అయితే ఆ టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది డిఫాల్ట్ ఉంటే ఇక్కడ మనం ఏం డిస్క్లోజ్ చేయాలి, అప్పుడు పీరియడ్ ఎంత అండ్ అమౌంట్ ఎంత అనేది మనం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. Defaulted to be reported in the given case. C Limited has defaulted in repayment of dues to a financial institution during the financial year 21-22, which remains outstanding as at 31st March 2022. However, the company has settled the total outstanding dues, including interest, in April 2022, but the due were outstanding as at 31st March 2022. Therefore, it need to be reported in the notes to accounts. ఎక్కడ రిపోర్ట్ చేయాలి, నోట్స్ టు అకౌంట్స్లో మనం రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ద డ్రాఫ్ట్ రిపోర్ట్ ఫర్ ద అబోవ్ మ్యాటర్స్. సో డ్రాఫ్ట్ మనం ఎట్లా చూపించాలి అంటే, ఫస్ట్ ద కంపెనీ has taken a loan during the year for financial year amounting to ఇంత అమౌంట్ ఉంది అండ్ ఇంత పర్సెంటేజ్ ఉంది, which is repayable by monthly installment of so and so amount and so for so and so months కి సంబంధించినది డిఫాల్ట్ ఉంది, repayable ఉంది. And company has defaulted is repayment of dues including interest to a financial institution during the financial year 2021 amounting to in the amount which remained outstanding at 31st March 2022 and period of default so and so days ki. However, outstanding sum was settled by the company in April 2022 అనేది ఇట్లా మనం డ్రాఫ్ట్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ question number 28. What is there in question number 28? Relevant notes given by the management in the financial statement of Indian branch office of ABC Limited. So first ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ హ్యాస్ రైజ్డ్ ఏ డిమాండ్. సో ఒక డిమాండ్ని రైజ్ చేసినారు ఎంత అమౌంట్కి, 100 crores సంబంధించి అండ్ 40 crores రెస్పెక్టివ్లీ. సో నీకు డిమాండ్స్ వచ్చినాయి, అగ్రిగేట్ raise the demand aggregating to 100 crores and 40 crores respectively for assessment year 13-14 and reported by the auditor consequent to conduct the special audit has directed under section 142(2)(a) of the income tax act. సో ఒక ఆడిటర్ అపాయింట్మెంట్ చేసుకున్నారు స్పెషల్ ఆడిట్ చేయడానికి. అండ్ in addition has also initiated penalty proceedings against the company. సో పెనాల్టీ ప్రొసీడింగ్స్ కూడా చూసుకున్నారు. సో డిమాండ్ని రైజ్ చేసినారు, పెనాల్టీ ప్రొసీడింగ్ కూడా చూసినారు అండ్ స్పెషల్ ఆడిట్ చేయాలని ఒక ఆడిటర్ని అపాయింట్మెంట్ చేస్తున్నారు. ద కంపెనీ హ్యాస్ కంటెస్టెడ్ దట్ దిస్ డిమాండ్ బిఫోర్ ద కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అపీల్. సో సిఐటి అపీల్కి పోయింది అండ్ హీ ఆల్సో ఫైల్డ్ అప్లికేషన్ ఫర్ స్టే ఆఫ్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ అండ్ ద సేమ్ ఆర్ కలెక్టివ్ పెండింగ్ డిస్పోజల్. సో అది పెనాల్టీ ప్రొసీడింగ్కి స్టే కూడా తీసుకుంది, అది కరెంట్లీ పెండింగ్ ఉంది. బేస్డ్ ఆన్ ద రివ్యూ ఆఫ్ అండర్లైనింగ్ డాక్యుమెంట్ అండ్ లీగల్ ఇన్పుట్స్ ద మేనేజ్మెంట్ హ్యాస్ అసెస్డ్ దట్ దేర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ లైక్లీ అవుట్ఫ్లో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 50 crores. సో మేనేజ్మెంట్కి ఎంత దానికి నమ్మకం ఉంది, ఒక 50 crores అవుట్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 50 crores ఎంత ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ లైబిలిటీ టిల్ ద స్టే పేమెంట్ ఆఫ్ 15 crores. సో అప్ టు స్టే వరకు 15 crores అయింది అండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి మొత్తం 50 crores మనకి పోతామన్న నమ్మకం కంపెనీకి ఉంది. ఇన్ రిలేషన్ టు ద అబౌట్ డిమాండ్ అండ్ హ్యాస్ అకౌంటెడ్ ద సేమ్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో దాని అకౌంటింగ్ కూడా చేసింది. విత్ రెస్పెక్ట్ టు ఫర్దర్ లైబిలిటీ 50 crores ద మేనేజ్మెంట్ బిలీవ్ దట్ ఇట్ హ్యాస్ నెసరీ డాక్యుమెంట్ టు ఫర్నిష్ ద ట్యాక్స్ అథారిటీస్ అండ్ బేసిస్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్పుట్స్ బిలీవ్ దట్ ద కంపెనీ హ్యాస్ గుడ్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ రిసీవింగ్
జడ్జిమెంట్ ఇన్ ఫీవర్. సో ఒక ఎక్స్పర్ట్ దగ్గర పోయినాము, నెసెసరీ డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేసినాము. నెసెసరీ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ ఎక్స్పర్ట్ ఏమంటున్నారు అంటే జడ్జిమెంట్ అనేది ఫేవర్కి వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. ఫర్దర్ మేనేజ్మెంట్ బిలీవ్ దట్ ద లైక్లీహుడ్ ఆఫ్ పెనాల్టీ బీయింగ్ ఇంపోజ్ అగైన్స్ ద కంపెనీ నాట్ ప్రాబబుల్ అండ్ అకార్డింగ్లీ. సో ఆ పెనాల్టీ ఏదైతే చేసినామో అది రాకపోవచ్చు అని కంపెనీ అనుకుంటుంది. అండ్ దానికి సంబంధించి నో అడ్జస్ట్మెంట్ ఆర్ కన్సిడర్ నెసరీ ఇన్ దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అడ్జస్ట్మెంట్ ఏం చేయలేదు. అట్ 31st March 2017 ద కంపెనీ హ్యాస్ అక్యుములేటెడ్ లాస్ వచ్చేసి 150 crores ఉంది లాస్ అనేది. సో 100 crores అండ్ 40 crores మనకి పెనాల్టీ వచ్చింది. దానిలో కంపెనీ అనుకుంటుంది 50 crores పోయే ఛాన్సెస్ ఉంది. అండ్ 50 crores ఇంక్లూడింగ్ 15 crores వచ్చేసి ఇంట్రెస్ట్కి సంబంధించినది. తర్వాత ఒక ఎక్స్పర్ట్ని మీట్ అయ్యింది. ఎక్స్పర్ట్ని మీట్ అయిన తర్వాత కంపెనీకి ఎక్స్పర్ట్ ఏమన్నా అంటే కంపెనీ మన ఫేవర్లోనే వస్తుంది జడ్జిమెంట్ అని అన్నాడు. తర్వాత కంపెనీ ఏమనుకున్నది మనం పెనాల్టీ ప్రొసీడింగ్ ఏం పే చేయాల్సిన అవసరం లేదని అనుకుంది. సో తర్వాత కంపెనీ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే కంపెనీ ఆల్రెడీ ఇన్ లాసెస్లో ఉంది 150 crores అగైనెస్ట్ ఈక్విటీ ఇవి వచ్చేసి 100 crores ఉన్నాయి. అండ్ ఆల్సో నెట్ కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి 35 crores ఉన్నాయి. సో కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి 35 crores, క్యాపిటల్ ఏమో ఈక్విటీ క్యాపిటల్ ఏమో 100 crores ఉంది, లాస్ ఏమో 150 crores ఉంది. ద మేనేజ్మెంట్ ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ ద కరెంట్ ఇయర్ లాసెస్ ఆర్ primarily attributed to income tax liability devolving on the company has discussed under para 2. And as per the management aspect assessment, it is likely to generate dash amount from the operations during the financial year ending 31st March 2018. సో మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఈ ఇయర్ కాదు, మేము నెక్స్ట్ 2-3 years తర్వాత మనకి ఇంత అమౌంట్ నాకు వస్తుంది అనేది ఒక ఎస్టిమేషన్ని ప్రొవైడ్ చేసింది. అండ్ దిస్ షల్ ప్రొవైడ్ ద కంటిన్యూయింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ద కంపెనీ డే టు డే ఆపరేషన్స్. సో హ్యాస్ టు provided enable the company to pay off its debt and as and when fall due. So accordingly this financial statement have been prepared and going concern. So the company ఏమంటే నాకు నెక్స్ట్ ఇయర్ మంచిగానే జరుగుతుంది అని గోయింగ్ కన్సర్న్ బేసిస్లోనే ప్రిపేర్ చేసింది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని. యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ యూ ఆర్ రిక్వైర్డ్ టు డ్రాఫ్ట్ ఎంపసీస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఏముంది ఎంపసీస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అంటే SA 705 ప్రకారం ద గివెన్ సిచ్యువేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అనాలిసిస్ అబౌవ్ నోట్స్ when there is a material litigation that casts significant doubt on the entity being recorded as going concern. ఆ పెనాల్టీ వల్ల గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉందని చెప్తున్నావు. సో దీనివల్ల మన ఒపీనియన్ అనేది ఏం చేయదు. ఎందుకు మనం ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇచ్చినంత మాత్రాన మన ఒపీనియన్ అనేది ఏం చేంజ్ కాదు. ఫస్ట్ మనం ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఎందుకు ఇస్తామో అటెన్షన్ అంటే మన యొక్క యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అటెన్షన్ని డ్రా చేయడం కోసం మనం ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని ఇస్తాము. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఫ్రమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నుంచి తీసుకుంటాము. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న ఫిగర్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న మ్యాటర్స్ని మనం తీసుకుంటే ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అంటాము. ఒకవేళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో లేని మ్యాటర్స్ కన్నా మనం తీసుకుంటే అది అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అవుతుంది. సో ఇప్పుడు మనం డ్రాఫ్ట్ని చేయమన్నారు. సో ఫస్ట్ మనం డ్రాఫ్ట్ చేయడానికి వి డ్రా అటెన్షన్ టు నోట్ రిగార్డింగ్ సర్టెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్స్. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ అనేది వచ్చింది. ఎంత వచ్చింది? 100 crores పెండింగ్ ఉంది ఇన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ అసెస్మెంట్ అపీల్స్. ద మేనేజ్మెంట్ బేస్డ్ ఆన్ అపాన్ ఎక్స్పర్ట్ అడ్వైస్ బిలీవ్ దట్ నో డిమాండ్ ఆర్ లయబిలిటీ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ ఆన్ అకౌంట్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ అసెస్మెంట్ అపీల్ ఆఫ్ ద పెండింగ్ మ్యాటర్స్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఈజ్ లైక్లీ టు డివాల్వ్ ద ఆన్ ద కంపెనీ ఇన్ అడిషన్ టు దోస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ఫర్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పెండింగ్ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ద అఫ్రోసైడ్ మ్యాటర్స్. నో ఫర్దర్ అడ్జస్ట్మెంట్ హ్యావ్ బీన్ మేడ్ in the financial statement in this regard. So ఫస్ట్ మనం అటెన్షన్ ఏమి ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ ఉన్నప్పటికీ మేము ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయినాము. ఎక్స్పర్ట్ మాకు ఫేవరబుల్గానే ఉంటుందని చెప్పినారు. సో దానికోసం మేము ఏం ఫర్దర్ అడ్జస్ట్మెంట్ చేయలేదు కంపెనీ అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్తాం అంటే నోట్ టు ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ at 31st March 2017కి ద కంపెనీ హ్యాస్ అక్యుములేటెడ్ లాసెస్ 150 crores ఉన్నాయి. అగైనెస్ట్ ఈక్విటీ వచ్చేసి 100 crores ఉంది. అండ్ నెట్ కరెంట్ లయబిలిటీ వచ్చేసి 35 crores ఉన్నాయి. దిస్ కండిషన్ ఇండికేట్ దట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్ అన్సర్టెనిటీ. సో ఇదేం చూపిస్తుంది మనకి మెటీరియల్లీ అన్సర్టెనిటీ ఉన్నట్లు. దట్ క్యాస్ట్ significant doubt about the company ability to continue as a going concern which is dependent on establishing profitable operation and obtaining continuing financial support from its key shareholders. సో దీని ఇంత మనకు లాస్ అండ్ మనం లయబిలిటీస్ ఎక్కువ ఉండి మన ఈక్విటీ తక్కువ ఉంటే కంపెనీ గోయింగ్ కన్సర్న్లో రన్ అవుతుందా లేదా అనే ఒక డౌట్ అనేది వస్తుంది. సో ఆ డౌట్ అనేది వచ్చినప్పటికీ దాన్ని మిటిగేట్ చేయనిక ద మిటిగేటింగ్ ఫ్యాక్టర్ హ్యావ్ బీన్ మోర్ ఫుల్లీ డిస్కస్డ్ ఇన్ నోట్స్ of the accompanying financial statement in view of the which the company accompanying financial statement have been prepared under the going concern assumption and consequently no further adjustment have been made in this financial statement. So
మనం ఎట్లా చూసుకోవాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ అండర్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ని తీసుకొని ప్రిపేర్ చేయాలి. ఎందుకు, మనకి మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మిటిగేటింగ్ ఫ్యాక్టర్ అంటే దాన్ని ఎదుర్కొనే రెసిస్టెంట్ పవర్స్ మనకు ఉన్నాయంటే కంపెనీ అది బిలీవ్ చేస్తుంది దానికి ఉంది అని. సో అట్లాంటప్పుడు మనం అడ్జస్ట్మెంట్ ప్రిపేర్డ్ ఇన్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్స్లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది అకౌంటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అండ్ దానివల్ల నో ఫర్దర్ అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి. అవర్ ఒపీనియన్ ఈజ్ నాట్ మోడిఫైడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అబవ్ మ్యాటర్స్. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పేరాగ్రాఫ్ ఇచ్చినంత మాత్రాన మన యొక్క ఒపీనియన్ అనేది చేంజ్ కాదు. సో ఇక్కడ 2 పాయింట్స్ మనం రాయాల్సినది, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ గురించి అడ్జస్ట్మెంట్ ఏం చేయలేదని చెప్పడము, నో ఫర్దర్ అడ్జస్ట్మెంట్ అనేది చెప్పడము, తర్వాత కంపెనీకి అబిలిటీ టు కంటిన్యూ ఉంది అనేది కంపెనీకి డిపెండెంట్ ఉంది కాబట్టి, ఎస్టాబ్లిష్మెంట్ ప్రాఫిటబుల్ ఉంది అని తెలుసు కాబట్టి, అబ్టైనింగ్ కంటిన్యూయింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది అని తెలుసు కాబట్టి, మిటిగేటింగ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి వాటిని డిస్కస్ చేస్తే చాలు. మోర్ మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ని మనం డిస్క్లోజ్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నావో వాటిని డిస్క్లోజ్ చేస్తే చాలిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. డూయింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ of CT Limited for the financial year 17-18, it is noticed that 3 lakhs of employee contribution. So ఎంత ఉంది, 3 lakhs of employee contribution and 7.5 of employer contribution. So 7.5 ఉంది employer. సో ఇక్కడ ఏమొచ్చినారు 3.5 employee contribution, 7.5 employer contribution, సారీ 3.5 కాదు 3 చూడండి, ఇది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ జరిగింది ఇక్కడ కోర్స్ ఆఫ్ ఆడిట్లో. నెక్స్ట్ స్టేట్ ఇన్సూరెన్స్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ బీన్ అకౌంటెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెడ్స్ వేర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ 5 lakhs ఓన్లీ హ్యాస్ బీన్ డిపాజిటెడ్ విత్ ద ఈఎస్ఐ డిపార్ట్మెంట్. సో వీళ్ళ కంపెనీ ఏమనేది 7.5 అని చెప్పి ఓన్లీ 5 lakhs డిపాజిట్ చేసింది హ్యాస్ ఆన్ 31st March 2018కి, అంటే 2.5 ఇంకా డిపాజిట్ చేయలేదు. ద ఫైనాన్స్ మేనేజర్ ఇన్ఫార్మ్ దట్ ద ఆడిటర్ డ్యూ టు ఫైనాన్షియల్ క్రంచ్ దే హ్యావ్ నాట్ బీన్ డిపాజిటెడ్ ద అమౌంట్ డ్యూ బట్ విల్ బి డిపాజిటెడ్ ద అమౌంట్ ఓవర్ డ్యూ అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ యాజ్ అండ్ వెన్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్స్. సో మేనేజ్మెంట్ అడిగితే ఏం చెప్తున్నాం, సార్ ఇప్పుడు మాకు ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది దానివల్ల మేము డిపాజిట్ చేయలేదు, ఫైనాన్షియల్ క్రంచ్ క్లియర్ అయినప్పుడు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అడిట్స్ సహా మొత్తం పేమెంట్ చేస్తామని అన్నారు. సో సేమ్ ఇది మా ఎంటీపీ ఏప్రిల్ 2018లో సేమ్ ఎట్లా వచ్చిందంటే క్వశ్చన్, డూయింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్. సో 3 lakhs ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంది, 8.5 ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంది అండ్ 4.5 మాత్రమే డిపాజిట్ చేసినారు, రిమైనింగ్ డిపాజిట్ చేయలేదు. ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది, అంతా ఓవర్ డ్యూ ఉన్నది, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఒకటేసారి పేమెంట్ చేస్తామని చెప్పినారు. ఇప్పుడు వీళ్ళు కంప్లై కానట్లు, ఏది లాస్ అండ్ రెగ్యులేషన్ని కంప్లై కానట్లు యాజ్ పర్ ఈపీఎఫ్ యాక్ట్ ప్రకారం, ఈ ఈఎస్ఐ యాక్ట్ ప్రకారం కంపల్సరీ ఏదైతే అమౌంట్ ఉందో డిడక్ట్ చేసే అమౌంట్ కంపల్సరీ డిపాజిట్ చేయలేదు. అది డిపాజిట్ చేయలేదు కాబట్టి నాన్ కంప్లైన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్ని కంప్లై కాకుండా మనకి ఏది వస్తుంది, యాజ్ పర్ ఎస్ఎస్ 250 వస్తుంది. ఎస్ఎస్ 250 ఏదాని ప్రకారం చెప్తాయి, కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్ ఇన్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది మనం చూసుకోవాలి ఆ కంపెనీ అనేది కన్సిడర్ అయిందా లేదా లాస్ని రెగ్యులేషన్ని. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏం రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఓవర్ సైట్ చేయాలి, ఓవర్ సైట్ ఆఫ్ దోస్ చార్జెడ్ విత్ గవర్నెన్స్ టు ఎన్ష్యూర్ దట్ entity operations are conducted in accordance with the provisions of law and regulations, including compliance with provisions of law and regulations that determine the reported amount and disclosure in an entity's financial statement. So కంపెనీ అనేది ఫస్ట్ మేనేజ్మెంట్ అనేది ఓవర్వ్యూ చూసుకోవాలి అండ్ మేనేజ్మెంట్ అనేది ఓవర్సైట్ చేసుకోవాలి, మేనేజ్మెంట్ అనేది ఎన్ష్యూర్ చేసుకోవాలి. సో మేనేజ్మెంట్ అని ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఏం ఎన్ష్యూర్ చేసుకోవాలి, దాని యొక్క ఆపరేషన్స్ అన్ని ఇన్ అకార్డెన్స్ విత్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయనేది అండ్ రిపోర్ట్ చేసిన అమౌంట్స్ అనేది డిటర్మైన్ చేసినామనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఆడిటర్ గార్డు రెస్పాన్సిబుల్. ఏదైతే రీజనబుల్ అస్యూరెన్స్ ఉందో ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి వాటికి అండ్ టేకెన్ హ్యాజ్ ఏ ఓల్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉన్నవనేది చూసుకోవాలి. అండ్ ఒకవేళ వెదర్ కాజ్డ్ బై ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ అవి ఉన్నవా లేవా, అంటే మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉన్నవా ఆర్ ఏమన్నా ఫ్రాడ్ ఆర్ ఎర్రరా ఉన్నవా, ఇవన్నీ ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఎవరు ఎన్ష్యూర్ చేసుకోవాలి, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఎన్ష్యూర్ చేసుకోవాలి. అండ్ ఇన్ కండక్టింగ్ ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆడిటర్ వస్తాడు, ఆడిటర్ వచ్చి ఏం చెప్పాలి, ద ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ is from obtaining reasonable assurance that the financial statement taken has a whole or free from material misstatement whether caused by fraud or error. Auditor responsibility ఏమి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి, అవన్నీ మెటీరియల్ మిస్టేట్మెంట్ లేకుండా ఉన్నవి, ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అండ్ ఫ్రాడ్ అండ్ ఎర్రర్ ఏం కాజ్ కాలేదని తీసుకోవాలి. In conducting an audit of financial statement, the auditor take into account the applicable legal and regulatory framework. So
ఆడిట్ని కండక్ట్ చేస్తున్నప్పుడు ఏం తీసుకోవాలి, ఆడిటర్ అప్లికబుల్ లీగల్ రెగ్యులేటరీస్ ఏమున్నాయనేది చూసుకోవాలి. అండ్ ఇఫ్ ద ఆడిటర్ కన్క్లూడ్స్ దట్ ద నాన్ కంప్లైన్స్ హ్యాస్ మెటీరియల్ ఎఫెక్ట్, ఏదైతే నాన్ కంప్లైన్స్ అయినారో అది కానీ మెటీరియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అండ్ నాట్ హ్యావ్ బీన్ అడ్వకేట్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దెన్ ద ఆడిటర్ షెల్ ఎక్స్పర్ట్ క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎందుకు వచ్చినాము క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్, మన దగ్గర సఫిషియెంట్ అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఉంది కాబట్టి మనం వాళ్ళు పే చేయలేదని చెప్పినాము. సో సఫిషియెంట్ అప్రాపరేట్ ఎవిడెన్స్ ఉంటే మనకి క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ వస్తుంది, సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ లేకుంటే క్వాలిఫైడ్ ఆర్ డిస్క్లైమర్ వస్తుంది. ఇప్పుడు మెటీరియల్ అండ్ పర్వాజివ్నెస్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సి వస్తుంది అంతే. నెక్స్ట్ ఫర్దర్ ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ అండర్ క్లాస్ 7 ఆఫ్ పేరా 3 ఆఫ్ క్యారో 2016 గురించి చెప్పకూడదు, 2020 గురించి పోవాలి మనం. వెన్ ద కంపెనీ ఇవి స్టాట్యుటరీ డ్యూస్ కదా, స్టాట్యుటరీ డ్యూస్ వచ్చే 8th పేరా. సో 8th క్లాస్ ఆఫ్ పేరా 2022కి పోండి, 2016 కాదు. ఏదైతే కంపెనీ ఈజ్ రెగ్యులర్లీ ఇన్ డిపాజిటింగ్, సో ఏమైనా రెగ్యులర్గా డిపాజిటింగ్ చేస్తున్నా లేదా అన్డిస్ట్రిబ్యూటెడ్ స్టాట్యుటరీ డ్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇంక్లూడింగ్ లైక్ ప్రొవిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్, స్టేట్ ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, డ్యూటీ ఆఫ్ కస్టమ్ ట్యాక్స్, డ్యూటీ ఆఫ్ ఎక్సైజ్, వాల్యూ యాడెడ్, అదర్ స్టాట్యుటరీ డ్యూస్ టు ద అప్రాపరేట్ అథారిటీస్ ఇఫ్ నాట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అరియర్స్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ డ్యూ ఎంత ఉంది అండ్ లాస్ట్ డేట్ అప్పుడు లాస్ట్ డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత అమౌంట్ స్టాట్యుటరీ డ్యూ ఉందనేది చెప్పాలి కన్సర్న్ పీరియడ్కి సంబంధించి. ఒకవేళ అది మోర్ దెన్ 6 months ఉంటే ఫ్రమ్ దే బికమ్ పేయబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిబ్రవరికి సంబంధించి March 15 లోపల నేను పే చేయాలి, March 15 నుంచి వితిన్ 6 months అయ్యి కూడా నేను పేమెంట్ చేయకుంటే అప్పుడు నేను రికగ్నైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ ఈవెన్ తో అక్రూవల్ ప్రిన్సిపల్ హ్యావ్ బీన్ ఫాలోడ్, డిస్క్లోజర్ ఆఫ్ నాన్ పేమెంట్ ఈజ్ నెససరీ. ద ఆడిటర్ షుడ్ డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్ నాన్ పేమెంట్ ఆఫ్ 6.5 lakhs ఇన్ ఈజ్ రిపోర్ట్. సో 6.5 lakhsని రిపోర్ట్ చేయాలి అకౌంట్లో. 11 ఓకే, ఎట్లా చూసుకున్నా ఒకటి అవుతుందండి. 3 + 7.5 ఏమవుతుంది, 3 + 7.5 అంటే 8.5. 8.5లో ఓన్లీ 5 వచ్చేసింది, అది కాదు కింది దానికి ప్రకారం పోయినారు. 8.5 + 3 11.5. 11.5లో ఓన్లీ 4.5నే తీసినాము, అంటే 10లో 4 పోతే 6. 6.5 నాన్ పేమెంట్ అనేది డిస్క్లోజ్ చేయాలి ఆడిటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. XYZ Private Limited has submitted the financial statement in the year ended 31st March 2018 for audit. The audit assistant observed and bringing to you notice that the company records showing the following dues. So following dues ఉన్నాయంట. ఏం డ్యూస్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటింగ్ అసెస్మెంట్ ఇయర్ 14-15 125 lakhs ఉన్నాయి. అప్పీల్ ఈజ్ పెండింగ్ బిఫోర్ అనలబుల్ ITAT సిన్స్ 30/9/2016కి. కస్టమ్ డ్యూటీ 85 lakhs ఉంది. డిమాండ్ నోటీస్ రిసీవ్డ్ ఆన్ 15/9/2017 బట్ నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ టు పే ఆర్ అప్పీల్ కమెంట్. So first non-compliance of laws and regulation as per SA 250 ప్రకారం consideration of laws and regulations in audit regulations in audit of financial statement. So first management responsibility, తర్వాత auditor responsibility చెప్పాలి. management responsibility ఏమి ఓవర్ సైట్ చేయడము అండ్ ఎన్షూర్ చేసుకోవడము, అదర్ స్టాండర్డ్స్ అన్ని రీజనబుల్ తీసుకున్నామా లేదా, అన్ని కన్సిడర్ చేసినామా లేదా, విత్ ఇన్ టైం పేమెంట్ చేసినామా లేదా, అది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏమి, అప్లైనింగ్ చేసుకోవాలి, ఏం అప్లైనింగ్ చేసుకోవాలి, రీజనబుల్ అజరెన్స్ చేసుకోవాలి, ఏమి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉన్నవి అండ్ కాజ్డ్ బై ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ ఏమి లేవు అనేది చూసుకోవాలి. కండక్ట్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ద ఆడిటర్ టేక్ ఇన్ టు అకౌంట్ అప్లికబుల్ లీగల్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ చూసుకోవాలి. అండ్ ఓనింగ్ టు ఇన్హెరెంట్ లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి ఆడిటర్కి, ఏది కాస్ట్ బేస్ కానీ, హ్యూమన్ ఎర్రర్స్ కానీ, అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు కానీ, అట్లా కొన్ని ఇన్హెరెంట్ లిమిటేషన్స్ వల్ల అవి అన్అవాయిడబుల్ రిస్క్స్ అనేది ఉంటాయి. సమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఐడెంటిఫై చేయలేడు. ఈవెన్ తో ఆడిటర్ హీస్ ప్రాపర్లీ ప్లాన్ అండ్ పర్ఫార్మ్ ఇన్ అకార్డింగ్ విత్ ద SS. సో ఇఫ్ ద ఆడిటర్ కన్క్లూడ్ దట్ ద నాన్ కంప్లైన్స్ హ్యాస్ మెటీరియల్ ఎఫెక్ట్, సో ఈ నాన్ కంప్లైన్స్ అనేది మెటీరియల్ ఎఫెక్ట్ ఉంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి అండ్ అవి కానీ అడ్వకేట్లీ రిఫ్లెక్ట్ చేయలేదు అనుకోండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అప్పుడు ఆడిటర్ ఏం చేయాలి, క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఫర్దర్ ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ మ్యాటర్స్ ఇన్ Para 3 of CARO under section 143 of Companies Act 2013. CARO 2020లో రిపోర్ట్ చేయాలి. ఏది నాన్ పేమెంట్ ఆఫ్ గవర్నమెంట్ డ్యూస్, సో స్టాట్యుటరీ డ్యూస్. క్లాస్ 8 ఆఫ్ Para 3 ఆఫ్ CARO 2020 తీసుకోండి. ఏవి ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ ఏం పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ ఏం చూపించాలి మనము, అమౌంట్ ఆఫ్ డ్యూ ఎంత ఉంది,
అమౌంట్ ఆఫ్ డ్యూ ఉంది. ఒకవేళ అది పెండింగ్ అనేది ఫోరం కన్నా ఉంటే అమౌంట్ ఇన్వాల్వ్ ఎంత అండ్ ఫోరం వేర్ డిస్ప్యూట్ ఈస్ పెండింగ్ షెల్ బి మెన్షన్ ఇన్ ద ప్రజెంట్ కేస్ దెర్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ 125 అండ్ కంపెనీ హ్యాస్ గోన్ ఫర్ అప్పీల్. సో అప్పీల్కి పోయింది. ఇట్ నీడ్ టు కన్సిడరేషన్ హ్యాస్ టు వెదర్ ద ఎంటైర్ డిమాండ్ ఈజ్ డిస్ప్యూటెడ్, ఎంటైర్ డిమాండ్ డిస్ప్యూట్ ఉందా ఆర్ బికాస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రిజ్యూమ్ దట్ ద డిమాండ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వితౌట్ ఎనీ బేసిస్. సో హ్యాస్ ఫర్ ఇండియా ఏఎస్ 29 ప్రకారం ఆర్ ఏఎస్ 29 ప్రకారం provision for contingent liabilities, contingent assets, partly the extent of company consider the demand is based on some logical basis. So కొన్ని లాజికల్ బేసిస్ని తీసుకొని అది పార్ట్లీ అమౌంట్ని తీసుకుంది అండ్ ద అమౌంట్ మే బీ ప్రొవైడెడ్ ఫర్ అండ్ ద రిమైనింగ్ మే బీ డిస్క్లోజ్ యాజ్ ద కంటింజెంట్ లయబిలిటీ అండ్ ఫర్దర్ ఇట్ షుడ్ బీ బాట్ టు నోటీస్ ఆఫ్ ద మెంబర్స్ బై రిపోర్టింగ్. అడిషనల్లీ ద డిమాండ్ నోటీస్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమ్ డ్యూటీ of 85 lakhs and he is outstanding the closure of financial year for which no action has been taken by the management. Therefore it should also be brought టు నోటీస్ బై ద మెంబర్స్ బై ద రిపోర్టింగ్. సో రిపోర్టింగ్ చేసి ఆ డిమాండ్ నోటీస్ ఎంత ఉందనేది చూపించాలి అండ్ నో యాక్షన్ మేనేజ్మెంట్ అనేది ఏ యాక్షన్ని తీసుకోలేదు అనేది చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 31? వైల్ ఇస్ ద ఆడిట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ వేరియస్ మ్యాటర్స్. సో వేరియస్ మ్యాటర్స్ని ఐడెంటిఫై చేసినాము. దే నీడ్ టు ఇంక్లూడ్ ఇన్ ద సేమ్ ఇన్ యువర్ ఆడిట్ రిపోర్ట్ ఇన్ వ్యూ ఆఫ్ క్యారో 2022. ఫస్ట్ ఏముంది physical verification of only 40% of items inventory has been conducted by the company. Balance 60% will be conducted in next year due to lack of time and resources. సో ఇన్వెంటరీకి సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ 40% కండక్ట్ చేసినా 60% కండక్ట్ చేయలేదు. సో ఇన్వెంటరీ కాబట్టి మనం ఏదైనా చూసుకోవాలి, క్లాస్ 2ని చూసుకోవాలి. క్లాస్ 2 ఆఫ్ పేరా 3 ఆఫ్ క్యారో 2020 డీల్ చేస్తుంది. నెక్స్ట్ an amount of 3.25 lakhs per month he is paid to Mrs. VK Associates, a partnership which is related party transactions. So related party transactions in accordance with the firm in accordance with the provisions of the Companies Act 2013 for the marketing service rendered by them based on the independent assessment. The consideration price is higher than the arm's length pricing 0.25 lakhs per month. సో మామూలుగా బయట వాళ్ళకి పే చేసి 3 lakhs పే చేస్తాం. మన రిలేటెడ్ పార్టీ కాబట్టి 3.25 lakhs ఎక్కువ పే చేస్తున్నాము, 0.25 ఎక్కువ పే చేస్తున్నాం పర్ మంత్కి. ఆల్ ద ట్రాన్సాక్షన్స్ వాజ్ అకౌంటెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ పేడ్. నో సపరేట్ డిస్క్లోజర్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ద నో ఫార్మింగ్ అకౌంట్ హైలైట్ ద సేమ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు మనం క్యారోలో చూపించాలంటే ఎస్ క్యారోలో మనం చూపించుకోవాలి. క్యారోలో విఎం రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కాబట్టి మనం ఎక్కడ చూపించాల్సి వస్తుంది ఇవి అంటే క్లాస్ 13 దగ్గర మనం చూపించాల్సి వస్తుంది. ఏవి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్కి సంబంధించి క్లాస్ 13 క్లాస్ 1.3 ఆఫ్ పారా 3 ఆఫ్ క్యారో 2023లో మనం 2020లో క్యారో 2020లో మనం చూపించాలి. సో ఫర్దర్ ఫస్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీకి సంబంధించి ఏది చెప్పినా మనం క్లాస్ 2 ఆఫ్ పారా 3 ఆఫ్ క్యారో 2020 రిక్వైర్ ద ఆడిటర్ టు రిపోర్ట్ ఆన్ వెదర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ హ్యాస్ బీన్ కండక్టెడ్ అట్ రీజనబుల్ ఇంటర్వెల్స్. సో రీజనబుల్ ఇంటర్వెల్స్తో కండక్ట్ చేస్తున్నా లేదా అనేది చూసుకోవాలి. రీజనబుల్ ఇంటర్వెల్స్ అంటే ఏమి అనేది మీకు తెలియాలి. మళ్ళీ బై ద మేనేజ్మెంట్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అనేది రెస్పాన్సిబిలిటీ బై మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ విచ్ యూ షుడ్ నార్మల్లీ వెరిఫై ఆల్ మెటీరియల్ ఐటమ్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అండ్ మోర్ ఆఫ్టెన్ ఇన్ అప్రాప్రియేట్ కేసెస్. సో ఖచ్చితంగా అట్లీస్ట్ 1 yearకి ఒకసారి చెక్ చేయాలి. సో ఇన్వెంటరీలో రీజనబుల్ ఇంటర్వెల్ అంటే 1 year అండ్ ఫిక్స్డ్ అసెట్లో రీజనబుల్ ఇంటర్వెల్ అంటే 3 years. సో ఇది ఎక్కడ స్పెసిఫిక్గా యాక్ట్లో ఏం చెప్పలేదు, బేస్డ్ ఆన్ వేరియస్ కేస్ లాస్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఫిక్స్డ్ అసెట్లో రీజనబుల్ ఇంటర్వెల్స్ అంటే 3 years. దట్ ఈస్ క్లాస్ 1 పారా 3 ఆఫ్ క్యారోలో మనం డిస్కస్ చేస్తాం ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ examine the auditor in order to satisfy himself about verification at reasonable intervals should examine the advocacy of evidence and records of verification. సో వాళ్ళు చెక్ చేసినట్టు వెరిఫై చేసినట్టు అడ్వకేసీ ఎగ్జామిన్ చేసినట్టు ఎవిడెన్స్ తీసుకోవాలి, వెరిఫికేషన్ చేసినట్టు రికార్డ్ చూసుకోవాలి. ఇన్ ద గివెన్ కేస్ ద అబోవ్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యారో 2020 has not been fulfilled as such and the auditor should print out of the specific areas where he believes the procedure of inventory verification is not reasonable. He may consider the impact of financial statement and report. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి వచ్చే ఇంపాక్ట్ ఏమి, రిపోర్ట్స్ ఏమైనా చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది హ్యాస్ ఫర్ క్లాస్ 13 ఆఫ్ పారా 3 ఆఫ్ క్యారో 2020
the auditor is required to report whether all the transactions with related parties are in compliance with section 177, 188, 177, 188 comply of Companies Act 2013 ప్రకారం whether applicable and the details have been disclosed in the financial statement etc. has required by the applicable accounting standards. సో applicable accounting standards ఏమి అనేది చూసుకోవాలి. అండ్ సెక్షన్స్ ప్రకారం కంపెనీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 177, 180 ప్రకారం చూసుకోవాలి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఇండియా వచ్చేసి ఐ థింక్ ఇండియా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ గుర్తు రావడం లేదండి. Therefore, the duty of the auditor under this class is report whether report chali whether the all transaction with related party is in compliance with. So section 177, 188 comply aina complete kaleda. I first point. And whether the related party disclosure required by relevant accounting standards 3818 ప్రకారం applicable aina disclose cheyala ee rendu point ni manam chusukovali. Idi edi class 13 of para 3 of CARO 2020 related party transactions. In present case, the auditor is required to report class 13 of para 3 of CARO 2020 has one of the related party transaction amounting 3.25 ఉన్నది. Only of marketing has been noticed on which 0.25 lakhs per month is exceeding arm's length price has not been disclosed, highlighting the same as related party transaction as per 18 ప్రకారం that the auditor is required to report accordingly. Next question number 32. అభిమన్యు ఫైనాన్స్ లిమిటెడ్ వచ్చేసి ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. సో ఫైనాన్షియల్ కంపెనీ మనం ఎక్కడ చూసుకోవాలి అంటే క్లాస్ 16కి పోవాలి. సో క్లాస్ 16లో మనం ఎన్బిఎఫ్సి గురించి డిస్కషన్ చేస్తాము. ఏం చూసుకొచ్చేసామనేది చూద్దాము. సో was in the business accepting a public deposit and giving loans. The company has ఇది మనకి క్యారో అనేది బ్యాంకింగ్ కంపెనీకి అప్లికబుల్ కాదు చూడండి, బట్ నాన్ బ్యాంకింగ్ కంపెనీకి అప్లికబుల్ అవుతుంది. ద కంపెనీ హ్యాస్ హ్యావింగ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ ఆఫ్ 150 lakhs. సో నెట్ ఓన్ ఫండ్స్ ఎంత ఉన్నాయి? 150 lakhs ఉన్నాయి. 1,50 lakhs అనమాట. అండ్ వాజ్ నాట్ హ్యావింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ అప్లైడ్ ఫర్ ఇట్ ఆన్ 13th March 2018కి. ద కంపెనీ అపాయింటెడ్ మిస్టర్ కాబ్రా హ్యాజ్ ఇట్ స్టాట్యుటరీ ఆడిటర్ ఫర్ ద ఇయర్ 2017-18, advised the auditor with reference to audit procedure to be taken and reporting requirement on the same in view of CARO 2020. So as per class 16 ప్రకారం సో class 16 ప్రకారం of para 3 of CARO 2020 ప్రకారం the auditor is required to report that whether the company is required to be registered under section 45 IA of RBI Act 1975 34. సో ఎన్బిఎఫ్సి ఉంటే సెక్షన్ 45 IA అనే సెక్షన్ గురించి చూసుకోవాల్సి వస్తుంది. సో సెక్షన్ 45 IA ఏం చెప్తుంది అంటే ఈ సెక్షన్ ప్రకారం కంపెనీ అనేది ఎన్బిఎఫ్సి అనేది రిజిస్ట్రేషన్ తీసుకోవాలా ఆర్బీఐ దగ్గర నుంచి అనేది చెప్తుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అని ఉంటే ఆ రిజిస్ట్రేషన్ అనేది అప్టైన్ చేయలేదా అనేది మనం చూడాలి. సో వెదర్ ద రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ అప్టైన్డ్. నెక్స్ట్ ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ వెదర్ ద కంపెనీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ విచ్ అట్రాక్ట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ద రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ వేర్ ద ఫైనాన్సింగ్ యాక్టివిటీ ఈజ్ ఎ ప్రిన్సిపల్ బిజినెస్ ఆఫ్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఆడిటర్ ఎగ్జామించాలి కంపెనీ అనేది బిజినెస్లో ఏ దానిలో ఉంది, రిక్వైర్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఉందా లేదా. అండ్ రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ ఉంటే ఫైనాన్సింగ్ యాక్టివిటీకి ప్రిన్సిపల్ బిజినెస్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అయితే అండ్ ఆర్బీఐ రిస్ట్రిక్ట్స్ కంపెనీ ఫర్ క్యారింగ్ ఆన్ ద బిజినెస్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీ వితౌట్ అప్టైనింగ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో అది ఫైనాన్సింగ్ యాక్టివిటీలో ఉండి ఆర్బీఐ ప్రకారం రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వచ్చి రిజిస్ట్రేషన్ తీసుకోకుండా ఆర్బీఐ అనేది స్టాప్ చేస్తుంది, అది ఫైనాన్సింగ్ చేయకుండా. సో ఆడిట్ ప్రొసీజర్ అండ్ రిపోర్టింగ్ ఏం చూసుకోవాలి అంటే ఫస్ట్ ఆడిటర్ ఎగ్జామిన్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తుంది కంపెనీ అనేది ఇన్ రిలేషన్ టు యాక్టివిటీస్ కవర్ అండర్ ద ఆర్బీఐ యాక్ట్ ప్రకారం. సో ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ట్రాన్సాక్షన్స్ కవర్ అవుతాయి అండ్ ఆర్బీఐ డైరెక్షన్స్ ప్రకారం ఎన్బిఎఫ్సి అనేది సర్టిఫికేట్ తీసుకోవాలా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలా అనేది చూసుకోవాలి. అండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జామిన్ టు అసర్టైన్ వెదర్ ద కంపెనీ ఫైనాన్షియల్ అసెట్స్ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 50% of total assets and income from financial assets constitute more than 50% of gross income. సో ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసుకున్నప్పుడు ఏదైనా కంపెనీ దాని యొక్క ఫైనాన్షియల్ అసెట్స్ అనేది మోర్ దెన్ 50% ఉంది, దాని యొక్క ఇన్కమ్ అనేది మోర్ దెన్ 50% అనేది ఆ ఫైనాన్షియల్ అసెట్ నుంచి వస్తుంటే దాన్ని మనం ఇది అంటాము ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటాము. వేర్ ద కంపెనీ హ్యాస్ నెట్ ఓన్డ్ ఫండ్స్ యాజ్ రిక్వైర్డ్
ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్బిఎఫ్సి. సో నెట్ ఓన్డ్ ఫండ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ద కంపెనీ హ్యాస్ అప్లైడ్ రిజిస్ట్రేషన్ యాజ్ ఎన్బిఎఫ్సి. ఇఫ్ నాట్ రీజన్ షుడ్ బి సాట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. కంపెనీ అనేది ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ తీసుకోకుంటే ఎందుకు రిజిస్ట్రేషన్ తీసుకోలేదు అనేది తెలుసుకోవాలి. ద ఆడిటర్ షుడ్ రిపోర్ట్ ఇన్కార్పొరేటింగ్ ద ఫాలోయింగ్స్. సో ఆడిటర్ ఏం రిపోర్ట్ చేయాలి? క్యారో ప్రకారం ఏ క్యారో అప్లికబుల్ అనేది క్యారో 16th క్లాస్ కదా. సో 16th క్లాస్ ప్రకారం ఏం రిపోర్ట్ చేయాలి? సో క్యారో 16th క్లాస్ ప్రకారం ఏం రిపోర్ట్ చేయాలి? ఫస్ట్ కంపెనీ సెక్షన్ 145 అయ్యే అప్లికబుల్ అవుతుందా కాదా? ఎస్ ఆర్ నో. ఎస్ అయితే రిజిస్ట్రేషన్ తీసుకోయిందా? నో అయితే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఒకవేళ ఎస్ వచ్చి రిజిస్ట్రేషన్ తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదని తీసుకోవాలి. ద రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ అప్టెండ్ రీజన్ దేర్ ఆఫ్. సో ఇన్ ద ఇన్స్టెడ్ కేస్ అభిమన్యు ఫైనాన్స్ లిమిటెడ్ ఎన్బిఎఫ్సి వాజ్ అండ్ బిజినెస్ ఆపరేటింగ్ యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్ అండ్ గివింగ్ లోన్ సిన్స్ 2005. ద కంపెనీ హ్యాస్ నెట్ ఓన్డ్ ఫండ్స్ వచ్చేసి 150 lakhs ఈజ్ లెస్ ఇన్ కంపారిజన్ టు ద ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్. సో ఎంత ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఎంత? 2 crore rupees and was also not having registration certificate from RBI. So applied from it on 30th March 2018. The auditor is required to report as per this class 16 కాదులేండి 20 whether the auditor modify the audit opinion. The auditor shall use the heading qualified opinion, adverse opinion, disclaimer opinion has brief special consideration required. సో ఎప్పుడు మనం స్పెషల్ కన్సిడరేషన్స్ ప్రొవైడ్ చేయాలి అంటే క్వాలిఫైడ్ ఒపీనియన్కి స్పెషల్ కన్సిడరేషన్స్ ఎప్పుడు, అడ్వర్స్ ఒపీనియన్ ఎప్పుడు అండ్ డిస్క్లైమర్ ఒపీనియన్ ఎప్పుడు ఇస్తామంటే ఫస్ట్ మన ప్రకారం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫస్ట్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఎప్పుడు ఇస్తామంటే ఇక్కడ చూడండి, మనకి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. తర్వాత అది మెటీరియల్ అండ్ పర్వాజివ్నెస్ ఉందా లేదా. కిందది 2 కేసెస్లో రాంగ్ ఉండాలి. అంటే మెటీరియల్ పర్వేజివ్నెస్ అనేది ఉండకూడదు. అంటే దాన్ని ఇప్పుడు ఏదైతే మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్ అనేది స్ప్రెడ్నెస్ ఉండకూడదు. ఆ మిస్టేక్ అనేది మళ్ళీ వేరే నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఎఫెక్ట్ చేయకూడదు. అట్లాంటి కేసెస్ అండ్కి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉంది ఆర్ లేదు ఏదన్నా ఉన్నాయి. ఈ బోత్ కేసెస్లో మనం క్వాలిఫైడ్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఈ కేసెస్ సో క్వాలిఫైడ్ ఒపీనియన్ when the auditor expresses a qualified opinion due to material misstatement in the financial statement, the auditor shall state that auditor opinion. ఈ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు మనం ఏం చెప్తాం అంటే ఎక్సెప్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ మ్యాటర్స్ డిస్క్రైబ్ ఆన్ ద బేసిస్ ఫర్ క్వాలిఫైడ్ ఒపీనియన్ సెక్షన్. సో వెన్ రిపోర్టింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఫేర్ ప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్ ద అకంపెనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రజెంట్ ట్రూ అండ్ ఫేర్లీ. సో అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ ఇన్కన్ఫర్మేటివ్ విత్ ద ఫ్రేమ్వర్క్తోనే ఉన్నాయి. ఈ ఆల్ మెటీరియల్ రెస్పెక్ట్ని వాళ్ళు కన్సిడర్ చేసినారు. అన్ని ట్రూ అండ్ ఫేర్ వ్యూలోనే ఉన్నాయి. ఇన్ అకార్డెన్స్ విత్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్తోనే ఉన్నాయి. అండ్ వెన్ రిపోర్టింగ్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ కంప్లైంట్ ఫ్రేమ్వర్క్ ద అకంపెనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ ఇన్ ఆల్ మెటీరియల్ రెస్పెక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. వెన్ ద మోడిఫికేషన్ arises from inability to obtain sufficient appropriate audit evidence, the auditor shall use corresponding phrase, that is except for the possible effect of the matters. ఏం చేయాలి? మనం మ్యాటర్స్ని యూజ్ చేసేటప్పుడు ఎక్సెప్ట్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఎక్సెప్ట్ ఈ మ్యాటర్ చెప్పలేదు, ఎక్సెప్ట్ ఇవి చెప్పలేదు, ఇది ఒక్కటి పక్కన పెడితే రిమైనింగ్ అన్ని యాజ్ పర్ యాక్ట్ ప్రకారం, యాజ్ పర్ రెగ్యులేషన్స్ ప్రకారం, యాజ్ పర్ రూల్స్ ప్రకారం అన్ని కన్ఫర్మేటివ్తోనే ఉన్నవని చెప్పాలి. నెక్స్ట్ స్పెషల్ కన్సిడరేషన్ నీడెడ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ అడ్వర్స్ ఒపీనియన్. సో అడ్వర్స్ ఒపీనియన్ మనం ఎప్పుడు ఇస్తాము అంటే మనకి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఉంది, ఇక్కడ ఎవిడెన్స్ అనేది ఉంది, అది మెటీరియల్ అండ్ పర్వాజివ్నెస్ అనేది కాదు, అంటే దీని యొక్క స్ప్రెడ్నెస్ అనేది నెక్స్ట్ ఇయర్కి ఉండదు. అట్లాంటప్పుడు మనం అడ్వర్స్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేస్తాము. సో ద ఆడిటర్ షల్ స్టేట్ దట్ ఇన్ ఆడిటర్ ఒపీనియన్ బికాస్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ ద మ్యాటర్ డిస్క్రైబ్ ఆన్ ద బేసిస్ ఫర్ అడ్వర్స్ ఒపీనియన్. అక్కడ రాసేటప్పుడు ఏం చెప్తామంటే వెన్ రిపోర్టింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఫేర్ ప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్ ద అకంపెనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో అకంపెనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రజెంట్ ఇవి డస్ నాట్ ప్రజెంట్ ట్రూ అండ్ ఫేర్. సో పైననేమో వాళ్ళకి రాసేటప్పుడు ఏది క్వాలిఫైడ్ రాసేటప్పుడు అక్కడ అన్నీ ప్రజెంట్ చేసినాయి, ఫేర్గానే ప్రజెంట్ చేసినాయి అని చెప్తాము ఎక్సెప్ట్ ఒకటి. బట్ ఇక్కడ ఏం చెప్తాము ప్రజెంట్లీగా ఫేర్లో లేవు, నాతో ఇన్ఫర్మేషన్ ఉంది అవి లేవు, అంటే ప్రజెంట్ ఫేర్గా లేదు అన్న ఇన్ఫర్మేషన్ నాకు ఉంది. పైన క్వాలిఫైడ్ ఎప్పుడు ఇచ్చినాము అన్నీ ఉన్నాయి బట్ ఎక్సెప్ట్ ఒకటి లేదు ఫేర్గా అన్నప్పుడు ఇది ఇస్తాము. నెక్స్ట్ సెకండ్ లైన్లో మనం లాస్ట్ టైం ఎట్లా రాసినా ఇప్పుడు ఎట్లా రాస్తామంటే వెన్ రిపోర్టింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కంప్లైంట్ ఫ్రేమ్వర్క్ ద కంపెనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హ్యావ్
ప్రిపేర్డ్ లాస్ట్ టైంలో అన్ని ప్రిపేర్ చేసినాము బట్ ఎక్సెప్ట్ ఒకటి అని చెప్తాము. ఇక్కడ అసలు కావాల్సినట్ల ప్రిపేర్ చేయలేదు, ఆల్ మెటీరియల్ రెస్పెక్ట్ని కన్సిడర్ చేయలేదు అని ఇక్కడ చెప్తాము స్పెషల్ కన్సిడరేషన్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ కన్సిడరేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ డిస్క్లైమర్ ఒపీనియన్. ఇది ఎప్పుడు ఇస్తాం మనం డిస్క్లైమర్ ఒపీనియన్? నాకు సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది లేదు అండ్ మెటీరియల్ అండ్ పర్వాజివ్నెస్, అది పర్వాజివ్నెస్ స్ప్రెడ్నెస్ అనేది ఉంది. అట్లాంటి కేసులో డిస్క్లైమర్ ఒపీనియన్ ఇస్తాము. ఇది ఇస్తున్నప్పుడు ఏం చెప్తాము, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇన్అబిలిటీ టు అప్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ ద ఆడిటర్ స్టేట్ దట్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఏమి ఇవ్వలేను ఎందుకంటే నాకు కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఒపీనియన్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేదు, బట్ ఏదో ఒక ఒపీనియన్ ఇవ్వాలి కాబట్టి నేను డిస్క్లైమర్ ఇస్తున్నా అనేది చెప్పాలి. స్టే దట్ బికాస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఆఫ్ మ్యాటర్స్, సో మ్యాటర్ అనేది సిగ్నిఫికెంట్, డిస్క్రైబ్ బేసిస్ ఆఫ్ డిస్క్లైమర్ ఒపీనియన్ సెక్షన్ ద ఆడిటర్ హ్యాస్ నాట్ ఏబుల్ టు అప్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ టు ప్రొవైడ్ ఏ బేసిస్ ఫర్ ఆడిట్ ఒపీనియన్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ and amendment state required in ASA 700 revise that which indicate that financial statement have been audited to state that auditor was engaged to audit a financial statement unless required by law. So యాజ్ పర్ SA700 ప్రకారం ఇండికేట్ ఎప్పుడైతే నీకు ఆడిటరుకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుంటే ఆ ఆడిట్ని చేయాల్సిన అవసరం లేదు, బట్ ఏదైనా లా ప్రకారం ఏదైనా రెగ్యులేషన్స్ ప్రకారం నువ్వు ఏదో ఒకటి చేసినావు, నాకు ఏదో ఒకటి ఇవ్వండి అన్నప్పుడు డిస్క్లైమర్ ఒపీనియన్ ఇచ్చి పక్కకి రావచ్చు. అండ్ ద ఆడిటర్ షిల్ నాట్ ఇంక్లూడ్ కీ ఆడిట్ మ్యాటర్ సెక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ SA701. ఎప్పుడైతే నువ్వు డిస్క్లైమర్ ఒపీనియన్ ఇస్తున్నావో అట్లాంటప్పుడు నువ్వు 701 కీ ఆడిట్ మ్యాటర్స్ అని ఏమీ ప్రొవైడ్ చేయకూడదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేదు అని నువ్వు డిస్క్లైమర్ ఒపీనియన్ ఇస్తున్నావు. అట్లాంటప్పుడు మళ్ళీ దానిలో నువ్వు కీ ఆడిట్ మ్యాటర్ అనేది ఎట్లా చెప్తావు, చెప్పకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 34? వైల్ ద ఆడిట్ టీమ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ వేరియస్ మ్యాటర్ దే నీడ్ యువర్ అడ్వైస్ టు ఇన్క్లూడ్ ద సేమ్ ఇన్ యువర్ ఆడిట్ రిపోర్ట్ ఇన్ వ్యూ ఆఫ్ క్యారో 2020. సో క్యారో 2020 ప్రకారం చెప్పాలి. ద long term borrowings from the parent has no agreed terms and neither interest nor principal has been repaid. సో మనం ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాము, పేరెంట్ కంపెనీ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాము. పేరెంట్ అంటే మనకి ఏమవుతుంది, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అవుతుంది. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ వస్తే నేను ఏం చెప్పాను, క్లాస్ 13కి పోండి అని చెప్పినాము. సో క్లాస్ 13 para 3 ఆఫ్ క్యారో 2020 ప్రకారం ఆర్పిటి ట్రాన్సాక్షన్ మనం ఇందులో డిస్కస్ చేసుకోవాలి. అండ్ అప్పుడు సెక్షన్ 177, 188ని కంప్లై అయినారా కంప్లై కాలేదనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ద ఇంటర్నల్ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఎ ఫ్రాడ్. సో మేము ఐడెంటిఫై చేసినాము ఫ్రాడ్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఫ్రాడ్ వచ్చిందంటే మనం ఏదానికి పోవాలి, ఫ్రాడ్ వచ్చిందంటే 10th క్లాస్కి పోవాలి. సో 10th క్లాస్లోనే మనకు ఫ్రాడ్లు ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రాడ్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హ్యాడ్ HR డిపార్ట్మెంట్ అనేది ఒక ఫ్రాడ్ చేసింది. సమ్ ఆర్ అలైజ్డ్ టు హ్యావ్ బీన్ టేకెన్ హ్యాస్ కిక్ బ్యాక్ ఫర్ ద ఎంప్లాయీస్ ఫర్ టేకింగ్ దెమ్ ఆన్ బోర్డ్ విత్ కంపెనీ. ఆఫ్టర్ డ్యూ ఇన్వెస్టిగేషన్ ద కన్సర్న్ HR మేనేజర్ was faked. The amount of such kickbacks is expected to be range 12 lakhs. సో ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారో దాని అమౌంట్ 12 lakhs ఉండొచ్చు అనుకుంటున్నారు. సో ఫస్ట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఏదాంట్లో చూపించాలి, క్లాస్ 13 ఆఫ్ para 3 ఆఫ్ క్యారో 2020 ఈజ్ రిక్వైర్డ్ టు బి రిపోర్ట్. ఏం రికార్డ్ చేయాలి, వెదర్ ఆల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సెక్షన్స్ రిలేటెడ్ పార్టీ transactions are comply with section 177, 188 of the Companies Act 2013 where applicable and details are been disclosed in the financial statement as required by applicable accounting standards. So applicable accounting standards ప్రకారం కూడా చూసుకోవాలి. ఏది 18 వస్తుంది. నెక్స్ట్ ఇన్ ద ప్రజెంట్ కేస్ ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ హ్యాస్ ఫర్ క్లాస్ 13 ఆఫ్ para 3 ఆఫ్ క్యారో 2020 receipt of long term borrowing from parent company which transaction with related party. నెక్స్ట్ సెకండ్ ఇది హ్యాస్ ఫర్ class 10 of para 3 of CARO 2020 the auditor is required to report whether any fraud by the company. సో ఫ్రాడ్లో మనం ఏం చేసుకోవాలి, వెదర్ ఎనీ ఫ్రాడ్ బై ద కంపెనీ ఆర్ ఎనీ ఫ్రాడ్ ఆన్ ద కంపెనీ బై ఇట్స్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీస్ హ్యాస్ బిన్ నోటీస్డ్ ఆర్ రిపోర్టెడ్ డ్యూరింగ్ ద ఇయర్. సో రిపోర్ట్ చేసినారా, ఇఫ్ ఎస్ రిపోర్ట్ చేసింది దాని యొక్క నేచర్ ఏమి, దాని యొక్క అమౌంట్ ఇన్వాల్వ్ ఏమి అవి ఇండికేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్యారోలో వచ్చేసి బై ద కంపెనీ ఆన్ ద కంపెనీ రెండు చూసాం చూడండి, బై ద కంపెనీ ఆన్ ద కంపెనీ. మనం సెక్షన్ 143(12) చూసేటప్పుడు ఫ్రాడ్ దగ్గర చూసుకునేటప్పుడు అక్కడ కంపెనీ చేసిన ఫ్రాడ్స్ మాత్రమే చూస్తాము. అండ్ ఇక్కడ మాత్రం బై ద కంపెనీ అండ్ ఆన్ ద కంపెనీ కూడా చూస్తాము. నెక్స్ట్ ఇన్ ద ఇన్సిడెంట్ ఫ్రాడ్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ ఏ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ బై ద HR డిపార్ట్మెంట్ వేర్ ఇన్ సర్టెన్ సమ్ ఆర్ అలైజ్డ్ టు హ్యావ్ బీన్ టేకెన్ యాజ్ కిక్ బ్యాక్ ఫ్రమ్ ద కంపెనీ ఆఫ్ అమౌంటింగ్ rupees approximately 12 lakhs. The auditor is required to report on the same in accordance with class
10 of para 3 of Caro 2020. Next question number 35. XYZ Private Limited audit while 35 kada. Okay, XYZ Private Limited has submitted the financial statement for the year ended 31st March 2019 for audit. The audit assistant observed and bring your notice the company record show following dues. So following dues ఉన్నాయంట. సో స్టాట్యుటరీ డ్యూస్ ఉన్నాయి. సో స్టాట్యుటరీ డ్యూస్ ఉన్నాయి మనకి. స్టాట్యుటరీ డ్యూస్ అనేది పెండింగ్లో ఉన్నవి. స్టాట్యుటరీ డ్యూస్ పెండింగ్ ఉన్నాయి. స్టాట్యుటరీ డ్యూస్ అనేవి నాకు పెండింగ్లో ఉన్నవి. 2020 ప్రకారం డ్యూస్ ఉంటే 7. సో 7 చూసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటింగ్ టు అసెస్మెంట్ ఇయర్ 2015-16. జస్ట్ సెకండ్ యార్, ఒక్క నిమిషం యార్. జస్ట్ సెకండ్, ఒక్కసారి క్యారో అట్లా చూద్దాం. క్యారో ఎంత చెప్పినా 169 కదా. ఓకే, 169 క్యారోకి వచ్చేస్తాం. ఒక్క నిమిషం. కమాన్ యార్, 169 కదా మనకు కావాల్సినది. 169 క్యారో 2020. క్లాస్ 1 వచ్చేసి ఫిక్స్డ్ అసెట్ గురించి చెప్తుంది. క్లాస్ 2 వచ్చేసి ఇన్వెంటరీ గురించి చెప్తుంది. 166 పనిష్మెంట్ 166 క్యారో. ఓకే, ఇక్కడ క్యారోలు వస్తే సో క్యారో ఫస్ట్ ఏం చెప్తాము, క్లాస్ 1 వచ్చేసి ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ గురించి చెప్తాము. క్లాస్ 2 వచ్చేసి ఇన్వెంటరీ గురించి చెప్తాము. క్లాస్ 3 వచ్చేసి రిపోర్టింగ్ ఆన్ లోన్స్, ఇన్వెస్ట్మెంట్, గ్యారంటీ, సెక్యూరిటీ అండ్ అడ్వాన్స్ నేచర్ ఆఫ్ లోన్స్ గురించి చెప్తాము. క్లాస్ 3 వచ్చేసి. క్లాస్ 4 వచ్చేసి రిపోర్టింగ్ ఆఫ్ కంప్లైంట్స్ ఆఫ్ సెక్షన్ 185 అండ్ 186 కంప్లైంట్ కాలేదా చెప్తాము. క్లాస్ 4 అది. నెక్స్ట్ క్లాస్ 5 వచ్చేసి డిపాజిట్ గురించి చెప్తుంది. క్లాస్ 6 వచ్చేసి కాస్ట్ రికార్డ్స్ గురించి చెప్తుంది. క్లాస్ 7 వచ్చేసి స్టాట్యుటరీ డ్యూస్. సో స్టాట్యుటరీ డ్యూస్ గురించి ఎక్కడ క్లాస్ 7లో చెప్తాము. ఇది 2020 చూడండి. ఒకవేళ 2016 అయితే ఇందాక మనం 8 అని చెప్పినాము. అందుకోసం నేను దీనికోసం వచ్చినాను. ఇప్పుడు క్లాస్ 8లో వచ్చేసి మీ రిపోర్టింగ్ అండ్ అన్రికార్డెడ్ ఇన్కమ్. సో అన్రికార్డెడ్ ఇన్కమ్ ఉంటే క్లాస్ 8 మనం డిస్కషన్ చేస్తాము. 9th వచ్చేసి రీపేమెంట్ ఆఫ్ లోన్ గురించి డిస్కషన్ చేస్తుంది. 10 వచ్చేసి ఏమి ఫ్రాడ్ అని చెప్పినాము. 10 వచ్చేసి అప్లికేషన్ మనీ ఫామ్, ఐపీఓ, ఎఫ్ఈఓ అండ్ టర్మ్ లోన్స్కి సంబంధించి. 11 వచ్చేసి ఫ్రాడ్ డిస్కషన్ చేస్తుంది. క్యారో 2020 ఫ్రాడ్. 11 వచ్చేసి ఫ్రాడ్ అండ్ 12 వచ్చేసి నిధి కంపెనీ గురించి డిస్కషన్ చేస్తాము. 13 వచ్చేసి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ గురించి డిస్కషన్ చేస్తాము. 14 వచ్చేసి ఇంటర్నల్ ఆడిట్ గురించి డిస్కషన్ చేస్తాము. 15 వచ్చేసి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ విత్ డైరెక్టర్ గురించి డిస్కషన్ చేస్తాము. సో క్లాస్ 10 అనేది ఇంతకుముందు 16లో ఉన్నప్పుడు వచ్చేది. సో ఇప్పుడు క్లాస్ 11లోకి వచ్చేస్తుంది ఫ్రాడ్ అనేది. నెక్స్ట్ 15 వచ్చేసి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ డైరెక్టర్ చూసాము. క్లాస్ 16 వచ్చేసి రిజిస్ట్రేషన్ విత్ ఆర్పిఐ. క్లాస్ 17 వచ్చేసి రిపోర్టింగ్ అండ్ క్యాష్ లాస్ గురించి చెప్తాము. 18 వచ్చేసి రిపోర్టింగ్ ఆన్ ఆడిటర్ రెసిగ్నేషన్. 19 వచ్చేసి రిపోర్టింగ్ ఆన్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ 20 వచ్చేసి రిపోర్టింగ్ ఆన్ సిఎస్ఆర్ కంప్లైంట్స్ గురించి. 21 వచ్చేసి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి డిస్కషన్ చేస్తాము. సో ఇప్పుడు మనకి స్టాట్యుటరీ డ్యూస్ వచ్చేసి 7, ఫ్రాడ్ వచ్చేసి 11. ఓకే, అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 13. కరెక్టే లేండి. సో రిలేటెడ్ పార్టీ 13 కదా, సరేనా? రిలేటెడ్ పార్టీ 13. అండ్ మనం ఇంకోటి ఏది డిస్కస్ చేసినాము, ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ, దట్ ఈస్ ఎన్బిఎఫ్సికి వస్తుంది. సో ఇది 16th క్లాస్, ఇది కరెక్టే. సో ఇవి క్యారో 2020 పాయింట్స్. ఓకే, మరి కమ్ టు ద బ్యాక్. సో ఏం చేద్దాం, ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాము. ఫైనాన్షియల్ రిపోర్ట్స్కి సంబంధించి క్లాస్ 7 అప్లికబుల్ వస్తుంది స్టాట్యుటరీ డ్యూస్ వచ్చినప్పుడు. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటింగ్ టు ద అసెస్మెంట్ ఇయర్ 15-16.
rupees 125 lakhs. Appeal is pending before Honorable High TAT. సో Honorable High TAT దగ్గర పెండింగ్ ఉంది. సో ఒకవేళ అది పెండింగ్ ఏదైనా ఫోరం దగ్గర పెండింగ్ ఉంటే ఏ ఫోరం దగ్గర పెండింగ్ ఉన్నది కూడా మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ కస్టమ్ డ్యూటీ రూపీస్ 85 lakhs. డిమాండ్ నోటీస్ రిసీవ్డ్ ఆన్ 15/9/2018 బట్ నో యాక్షన్ హ్యాస్ బిన్ టేకెన్ to pay or appeal. As an auditor, how would you bring this fact to the members? So first, non-compliance of laws and regulations as per AS 250. సో మనం రెండు గురించి డిస్కస్ చేయాలి. ఒకటి కంపెనీస్ యాక్ట్ ప్రకారం డిస్కస్ చేయాలి, రెండోది క్యారో ప్రకారం డిస్కస్ చేయాలి. క్యారో ప్రకారం అయితే క్లాస్ 7 డిస్కస్ చేస్తాము అండ్ సెక్షన్ స్టాండర్డ్స్ ప్రకారం ఎస్ఎస్ ప్రకారం వచ్చేసి అకౌంట్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ ప్రకారం వచ్చేసి 250. దట్ ఈస్ కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్ చూసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తాము, మేనేజ్మెంట్ దోషాయి విత్ గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓవర్ సైట్ చూసుకోవాలి, వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అన్ని ప్రొవిజన్స్ అకార్డింగ్ విత్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నప్పుడు అండ్ ప్రొవిజన్స్ అండ్ లాస్ ఇంక్లూడింగ్ కంప్లైంట్స్ అవుతున్నప్పుడు కంప్లైంట్ కాకుంటే ఎంత అమౌంట్ డిటర్మెంట్ రిపోర్ట్ చేయాలి అమౌంట్ని అండ్ డిస్క్లోజ్ చేసుకోవాలి కంప్లైంట్ కానివి. అండ్ ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి కంపల్సరీగా అప్టైన్ చేసుకోవాలి, ఏది రీజనబుల్ అజరెన్స్ అనేది అప్టైన్ చేసుకోవాలి ఫ్రమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏమని రీజనబుల్ అసరెన్స్ తీసుకోవాలి. అవి ఇచ్చిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉన్నాయి, వెదర్ కాజ్డ్ బై ఫ్రాడ్ ఆర్ ఎర్రర్ అనేవి లేవు అనేది ఇప్పించుకోవాలి. అండ్ ఓనింగ్ టు ఇన్ హ్యాండ్ లిమిటేషన్స్ ఉండడం వల్ల ఆడిటర్కి అన్అవాయిడబుల్ రిస్క్ అనేది కంపల్సరీ అనేది ఉంటుంది అండ్ మే నాట్ బి డిటెక్టెడ్ ఈవెన్ తో ద ఆడిట్ ప్రాపర్లీ ప్లాన్ చేసినప్పటికీ పర్ఫామ్ చేసినప్పటికీ యాజ్ పర్ ఏసెస్ ప్రకారం. సో ఆడిటర్ కన్క్లూడ్ ఏం చేసుకోవాలి, ఒకవేళ నాన్ కంప్లైన్స్ ఉంటే ఆ నాన్ కంప్లైన్స్ అనేది మెటీరియల్ ఎఫెక్ట్ ఉంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి అండ్ ఆ మెటీరియల్ ఎఫెక్ట్ అనేది కరెంట్ ప్రాపర్గా అడ్వకేట్లీ రిఫ్లెక్ట్ చేయకుంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఆడిటర్ ఏం చేయాలి, క్వాలిఫైడ్ ఆర్ అడ్వైస్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి. ఫర్దర్ ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ అండ్ మ్యాటర్ para 3 of CARO 2020 under section 143 of Companies Act 2013, that is on such matter in non-payment of dues to government on account of any dispute as per class 7B of para 3 of CARO 2020 in case of dues of income tax or sales tax or service tax or custom duty, excise duty, value duty not been deposited on account of any dispute, then the amount ఎంత ఇన్వాల్వ్ అయింది and forum where it is pending should be mentioned. A merry representation to the concerned department shall not be treated as dispute. సో ఒకవేళ జస్ట్ రిప్రజెంటేషన్స్ ఉంటే మెరీ రిప్రజెంటేషన్స్ అవి డిస్ప్యూట్గా తీసుకోకూడదు. ఇన్ ద ప్రెజెంట్ కేస్ దెర్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ ఉంది, 125 lakhs ఉంది అండ్ కంపెనీ హ్యాస్ గాన్ ఫర్ అన్ అపీల్. ఇట్ నీడ్ కన్సిడరేషన్ యాజ్ టు వెదర్ ద ఎంటైర్ డిమాండ్ ఈ డిస్ప్యూటెడ్. సో మొత్తం ఎంటైర్ డిమాండ్ అనేది డిస్ప్యూట్ ఉందా అనేది చూసుకోవాలి. బికాజ్ ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు ప్రెజ్యూమ్ that the demand by the income tax authority without any bias. Therefore as per AS 29 ప్రకారం వస్తే provision contingent liability contingent asset ప్రకారం partly to the extent the company consider that the demand is based on some logical basis. సో మనం ప్రొవిజన్ని చేసుకోవాల్సి వస్తుంది, మనం యాక్సెప్ట్ చేసిన అమౌంట్ వరకు డిస్క్లోజ్ చేసుకోవాలి అండ్ కంటింజెంట్ లయబిలిటీగా ఫర్దర్ ఈ షుడ్ బి బ్రాట్ నోటీస్ టు ద మెంబర్ బై నోటీస్ రిపోర్టింగ్. అడిషనల్లీ ద డిమాండ్ నోటీస్ హ్యాస్ been received from the custom duty 85 lakhs and he is outstanding of the closed financial year for which no action has been taken by the management. Therefore he should also brought to the notice of the members by reporting. సో రిపోర్టింగ్ చేసి మెంబర్స్ అటెన్షన్కి తీసుకొని రావాలి ఆడిటర్ అనేవాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 36? వైల్ ఎస్ట్ ద ఆడిట్ టీమ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ వేరియస్ మ్యాటర్స్. సో వేరియస్ మ్యాటర్ని ఐడెంటిఫై చేసినాము. దే నీడ్ యువర్ అడ్వైస్ టు ఇన్క్లూడ్ ద సేమ్ ఇన్ యువర్ ఆడిట్ రిపోర్ట్ ఇన్ వ్యూ ఆఫ్ CARO 2020. సో ఏమున్నాయి, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి, పేరెంట్ దగ్గర నుంచి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఉన్నాయి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ నాట్లో. సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఉంటే మనం CARO ప్రకారం చూపించుకోవాల్సి వస్తుంది. CARO 2020 ప్రకారం 13th మనం చూపించాల్సి వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి కంపెనీ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ ఇట్స్ ఆఫీస్ అలాంగ్ విత్ ద ఫ్రీ హోల్డ్ ల్యాండ్ అవైలబుల్ ఇన్ చండీగఢ్. సో ఇది ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి డిస్కస్ చేస్తాం, అంటే క్లాస్ 1లో డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, 250 lakhs ఉంది. దిస్ ప్రాపర్టీ ఈజ్ పెండింగ్ టు బి రిజిస్టర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ డ్యూ టు సర్టెన్ ప్రొసీజర్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ద రిజిస్ట్రేషన్ త్రూ ద కంపెనీ హ్యాస్ బిన్ వ్యాలిడ్ పొజిషన్ అండ్ ఈ పేడ్ ఇట్ పర్చేస్ కాస్ట్ ఇన్ ఫుల్. ద కంపెనీ has disclosed this amount under fixed asset through no disclosure of non-registration has been made in the notes forming part of accounts. సో దీని గురించి డిస్కషన్ చేయాలి. మనకి ఆ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్లో 3 పాయింట్ల గురించి మనం నేమ్ ఎవరి పేరు మీద ఉంది, క్వాంటిటీ ఎంత ఉన్నవి అండ్ ఫిజికల్ ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసినా అది చూసుకోవాలి అండ్ రీజనబుల్ వెరిఫికేషన్ చేస్తున్నా లేదా అవన్నీ పాయింట్స్ మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
3Cలో 0.3.25 రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అంటే ఆమ్లైన్ పైలో మనం చేస్తున్నాము, వేరే వాళ్ళ దగ్గర చేస్తే 3కి తీసుకుంటాము, బట్ మన రిలేటెడ్ పార్టీ దగ్గర 3.25కి తీసుకుంటాము, ఎక్కువ పేమెంట్ చేస్తున్నాము 0.25. సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ క్లాస్ 13లో మనం డిస్కస్ చేయాలి. ఏం డిస్కస్ చేయాలి? సెక్షన్ 177, 188 ఫాలో కంప్లై అయినా కంప్లై కాలేదా అనేది. నెక్స్ట్, ద ఇంటర్నల్ ఆడిట్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఎ ఫ్రాడ్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద కంపెనీ. ద HR డిపార్ట్మెంట్ వేయింగ్ ద సర్టెన్ సమ్ ఆర్ అలెజ్డ్ టు హ్యావ్ బీన్ కిక్ బ్యాక్ ఎంప్లాయీస్ టేకింగ్. సో ఫ్రాడ్ కేసెస్లో మనం ఏమి క్యారో 11లో మనం క్లాస్ 11లో మనం చూసుకోవాల్సి వస్తుంది. సో 13 క్యారో ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ వెదర్ ఆల్ ట్రాన్సాక్షన్ కంప్లై అయినామా కంప్లై కాలేదా. అండ్ క్లాస్ 1 ప్రకారం ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ వెదర్ ద టైటిల్ డీడ్స్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఉంటే ఆర్ హెల్డ్ ఇన్ ద కంపెనీ నేమ్. ఒకవేళ కంపెనీ నేమ్లో లేకుంటే ఇట్ నాట్ ప్రొవైడెడ్ డీటెయిల్స్ దేర్ ఆఫ్. ఇన్ ద ప్రజెంట్ కేస్ ద కంపెనీ హ్యాస్ ఆఫీస్ అలాంగ్ విత్ ద ఫ్రీ హోల్డ్ ల్యాండ్ ఇన్ చండీగఢ్ దో ద కంపెనీ హ్యాస్ పేడ్ ఇట్స్ పర్చేస్ కాస్ట్ ఆర్ in full. However, this property is pending to be registered in the name of the company. That is, title deed is not in the name of the company since 2018. Therefore, the auditor is required to report the same. He is in accordance with class 1 of C of para 3 of CARO 2020. So, the reporting under this class where the title deeds of the immovable property are not held in the name of the company may be made incorporating following details in the form of table or otherwise in case of land. So total number of cases ఉన్నాయి, whether household ఫ్రీ హోల్డ్ గ్రాస్ బ్లాక్ అండ్ నెట్ బ్లాక్ ఏముంది యాజ్ అ బ్యాలెన్స్ షీట్ డేట్కి అండ్ రిమార్క్స్ ఏమైనా ఉన్నాయో వాటిని చూసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ 13 ప్రకారం పేరా 3 క్లాస్ 13 ప్రకారం సెక్షన్ 177, 188 కంప్లై అయినామా కంప్లై కాలేదా అండ్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ డిస్క్లోజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేసినామా లేదా, అప్లికబుల్ అయ్యే దాని ప్రకారం రిక్వైర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏమి AS18 అప్లికబుల్ అవుతుంది, అవి డిస్క్లోజ్ చేసినామా లేదా, ఎంత కంప్లై అయినామా లేదా, అకౌంటింగ్ స్టాండర్డ్ డిస్క్లోజ్ చేసామా లేదా చూసుకోవాలి. సో పైన కేసులో ఇది చూసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ 11 తీసుకోండి. ఇక్కడ పేరా 3 ఆఫ్ CARO 2020 ఆడిట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఏం రిక్వైర్ చేయాలి ఫ్రాడ్ వచ్చినప్పుడు వెదర్ ఎనీ ఫ్రాడ్ ఆన్ ద కంపెనీ ఆర్ బై ద కంపెనీ ఈ ఉందా కంపెనీ బై ఇట్స్ ఆఫీసర్ కానీ ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ది నోటీస్ చేసినారా రిపోర్టెడ్ డ్యూరింగ్ ద ఇయర్కి. ఇఫ్ ఎస్ అయితే దాని యొక్క నేచర్ ఏమి, దాని యొక్క అమౌంట్ ఎంత ఇన్వాల్వ్ అనేది దానిని డిస్క్లోజ్ చేసుకోవాలి, దాన్ని ఇండికేట్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 37. RPS Limited has entered into non-cash transaction with Mr. Rahul, son of director. సో డైరెక్టర్ సన్తో మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయినాం అంటే డైరెక్టర్తో ఎంటర్ అయినట్లు. ఎందుకు? డైరెక్టర్ యొక్క రిలేటెడ్ పార్టీ కాబట్టి. విచ్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ బై విచ్ ద RPS Limited హీస్ ఇన్ ద ప్రాసెస్ టు అక్వైర్ అసెట్స్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దెన్ క్యాష్. సో మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయినాము. సో 15 ప్రకారం చూసుకుంటే రిలేటివ్ పార్టీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ విత్ డైరెక్టర్తో ఎంటర్ అయినప్పుడు. సో NPS నెక్స్ట్ సెకండ్ NPS Limited హ్యాజ్ ఇట్ ఫ్యాక్టరీ బిల్డింగ్ అపియరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ఇట్స్ డైరెక్టర్ హూ వాస్ ఓవర్లుక్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెట్స్. సో టైటిల్ డీడ్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది? డైరెక్టర్ పేరు మీద ఉంది. సో క్లాస్ 1కి పోతాము. సో ఫస్ట్ వచ్చేసి ద ఆడిటర్ ఏం చూసుకోవాలి ఇక్కడ? ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ వెదర్ ద కంపెనీ హ్యాజ్ ఎంటర్డ్ ఇంటూ ఎనీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ విత్ డైరెక్టర్స్ ఆర్ పర్సన్ కనెక్టెడ్ విత్ హిమ్. సో మనం డైరెక్టర్తో ఎంటర్ అయినామా, ఆ డైరెక్టర్కి కనెక్ట్ అయిన పర్సన్తో ఎవరితో అన్నా మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయినామని చూసుకోవాలి. ఈ సో ఒకవేళ కనెక్ట్ అయిన పర్సన్తో కానీ ఆ డైరెక్టర్తో కానీ ఎంటర్ అయ్యింటే విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 192 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ కంప్లైంట్ అయినారా కాలేదా. సో 192 కంప్లైంట్ కావాలి. సో సెక్షన్ 192 ఆఫ్ ద సెడ్ యాక్ట్ డీల్ విత్ రిస్ట్రిక్షన్స్ ఆన్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వింగ్ డైరెక్టర్ ఆర్ పర్సన్ కనెక్టెడ్ విత్ దెమ్. ద సెక్షన్ ప్రొహిబిట్. సో సెక్షన్ ఏం చెప్తుంది? ప్రొహిబిట్ ద కంపెనీ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు సచ్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అన్లెస్ ఇట్ ఈస్ అరేంజ్మెంట్ బై విచ్ ద కంపెనీ అక్వైర్స్ ఆర్ టు అక్వైర్ అసెట్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దెన్ క్యాష్ ఫ్రమ్ సచ్ డైరెక్టర్ ఆర్ పర్సన్ సో కనెక్టెడ్. సో 192 ఏం చెప్తుంది? రిస్ట్రిక్ట్ చేస్తుంది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ కాకుండా, ఎవరితో డైరెక్టర్ కానీ ఆ పర్సన్ కరెక్ట్ కాకుండా. అండ్ సెక్షన్ ప్రొహిబిట్ చేస్తుంది కంపెనీ ఎంటరింగ్ ఇన్ టు సచ్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అన్లెస్ ఇట్స్ అరేంజ్మెంట్ ఫర్ బై విచ్ ద కంపెనీ అక్వైర్స్ ఆర్ ఈజ్ అక్వైర్డ్ asset consideration other than cash from such director or person so connected. In the instant case లో RPS Private Limited అనేది ఎంటర్ అయింది. ఏం ఎంటర్ అయింది? నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్లో ఎంటర్ అయింది. ఎవరు? మిస్టర్ రాహుల్ తన డైరెక్టర్తో. అంటే విచ్ ఈజ్ ది అరేంజ్మెంట్ బై విచ్ RPS ఈజ్ ఇన్ ద ప్రాసెస్ టు అక్వైర్ అసెట్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దెన్ క్యాష్. ఇన్ ద అబౌవ్ సిచ్యువేషన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 192 అనేది కంప్లై కావాలి. ఎందుకంటే మనం ఒక అసెట్ని పర్చేస్ చేయడానికి మనం ఎంటర్ అయినాం కాబట్టి. హౌఎవర్ ద రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ అండర్ దిస్ క్లాస్ ఆర్ గివెన్ 2 parts. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి రిక్వైర్ ద ఆడిటర్ ఈజ్ టు రిపోర్ట్ వెదర్ ద కంపెనీ హ్యాజ్ ఎంటర్డ్ ఇంటూ ఎనీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ విత్ ద డైరెక్టర్ ఆర్ ఎనీ పర్సన్. సో ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఇది చెప్పాలి, డైరెక్టర్తో ఎవరితో అన్నా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంటర్ అయినామా అనేది చూసుకోవాలి. నెక్స్ట్
ఆ క్లాస్ చూసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ద సెకండ్ పార్ట్ వచ్చేసి ద క్లాస్ రిక్వైర్ ద ఆడిటర్ టు రిపోర్ట్ వెదర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 192 ఆఫ్ ద యాక్ట్ హ్యావ్ బీన్ కంప్లైడ్ విత్. సో సెక్షన్ 192 ప్రొవిజన్స్ని కంప్లై అయినామా కంప్లై కరా. దేర్ ఫోర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ బికమ్స్ రిపోర్టబుల్ ఓన్లీ ఇఫ్ ద ఆన్సర్ ఆఫ్ ద ఫస్ట్ ఈజ్ ఇన్ అఫర్మేటివ్. సో ఫస్ట్ ఎంటర్ అయినాము అనేది ఫస్ట్ చెప్తానే సెకండ్ కావాలి, ఫస్ట్దే రాకుంటే ఎంటర్ కాకుంటే ఇంకా సెక్షన్ 192 అనేది రాదు. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేసు RPS Limited has entered into non-cash transaction. సో ఫస్ట్ ది క్లాస్ వచ్చేసింది. నెక్స్ట్ ఎంటర్ అయిన తర్వాత విచ్ ఈజ్ అఫర్మేటివ్ ఆన్సర్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అండ్ దాని తర్వాత రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ సేమ్ డ్రాఫ్ట్ గివెన్ బిలో అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ గివెన్ టు హర్ ద కంపెనీ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ నాన్-cash transaction with Mr. Rahul San of one of his directors during the year had the acquisition of property which is in your opinion covered under section 192 of Companies Act. 192లో కంపల్సరీ అయింది. ఏదైనా అసెట్ని మనం పర్చేస్ చేయడానికి ఎంటర్ కావచ్చు. నెక్స్ట్ టైటిల్ డీడ్స్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ డైరెక్టర్. So as per class 1 para 3 of CARO 2020 the auditor is required to report on whether the title deeds of the immovable property are held in the name of the company. If not, ఒకవేళ కంపెనీ నేమ్ పైన లేకుంటే రిమైనింగ్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. ఆడిటర్ హ్యాస్ టు వెరిఫై చేయాలి, ఏవి టైటిల్ డీడ్స్ని వెరిఫై చేయాలి, రికన్సిల్ చేయాలి సేమ్ ద ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నవా లేదా రిజిస్టర్తో. ద స్క్రూటినీ టైటిల్ డీడ్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మే రివీల్ నెంబర్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్ బిట్వీన్ ద details of fixed assets register and details available in the title deeds. This may due to various reasons అయ్యుండొచ్చు which need to be examined. రీజన్స్ని తెలుసుకోవాలి, అంటే ఎందుకు అసెట్స్ అనేది వీళ్ళ పేరు పైన లేవు అనేది. ఇన్ ద గివెన్ కేస్ NSP Limited has factory building appearing the fixed assets in the financial statement in the name of director. Thus the auditor shall report on the same. Class 1C of para 3 of CARO 2020. The reporting under this class where the title deeds of the immovable property are not held in the name of the company may be మేడ్ ఇన్కార్పొరేటింగ్ ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఆర్ అదర్వైజ్. సో ఏమని చెప్పొచ్చు, ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్, ఇన్ కేస్ ఆఫ్ బిల్డింగ్ అయితే, ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, వెదర్ లీజ్ హోల్డా ఆర్ హౌస్ హోల్డా ఆర్ గ్రాస్ ఆఫ్ బ్లాక్ ఆర్ నెట్ బ్లాక్ అనేది చూపించాలి. యాజ్ అండ్ బ్యాలెన్స్ షీట్కి ఎంత బ్యాలెన్స్ ఉన్నది, ఏమైనా రిమార్క్స్ ఉన్నాయో చూపించుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ బిల్డింగ్స్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి అండ్ అది గ్లాస్ బ్లాకా ఆర్ నెట్ బ్లాకా అని చూసుకోవాలి. ఆ రిమార్క్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. KPI లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంది. ఇది అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని అప్లికబుల్ అయితే ఆ కంపెనీకి అలాంగ్ విత్ మన యొక్క ICAI స్టాండర్డ్స్తో పాటు ఇప్పుడు కంపెనీ ఆడిటర్ అపాయింట్ అయినాడు, న్యూ ఆడిటర్ అపాయింట్ అయినాడు. ఆడిటర్ ఏం చేయాలనుకున్నారో రిపోర్ట్లో రిఫర్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ అడిషన్ టు ద ICAI. సో ICAI స్టాండర్డ్స్తో ఇన్ అడిషన్కి ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని కూడా రిఫర్ చేయాలనుకున్నాడు. హ్యాస్ ద ఎక్స్పర్ట్ యువర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ ద ఆడిటర్ రికార్డింగ్ ద ఆడిట్ రిపోర్ట్ ఫర్ ఆడిట్ కండక్టింగ్ ఇన్ అకాడమీ విత్ బోత్ ద స్టాండర్డ్స్. సో బోత్ ద స్టాండర్డ్ ప్రకారం మనం చేయొచ్చు. అంటే ఫస్ట్ ఆడిట్ రిపోర్ట్ హ్యాస్ ఫర్ ఆడిట్ కండక్టెడ్ ఇన్ అకాడమీ విత్ ద బోత్ స్టాండర్డ్స్ చేయొచ్చు అంటే ఎస్ ఫస్ట్ చేయొచ్చు. బట్ యాజ్ పర్ AS 700 ప్రకారం మనం ఫార్మింగ్ అన్ ఒపీనియన్ ఆన్ రిపోర్టింగ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఆడిటర్ మే బీ రిక్వైర్డ్ టు conduct an audit in accordance with standards on auditing issued by the ICAI. In addition to this మీరు కండక్ట్ చేయాలనుకుంటే కండక్ట్ చేసుకోవచ్చు. బట్ కన్సిడర్ చేసేటప్పుడు కొన్ని పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. Jurisdiction in the case of audit report may refer to standards on auditing in addition to the international standards. So in addition to the international standards తో మనం standards on auditing కూడా రిఫరింగ్ ఇవ్వచ్చు. అప్పుడు మనం ఏం చూసుకోవాలి, బోత్ బట్ ద ఆడిటర్ షెల్ డూ సో ఓన్లీ ఈఫ్. ఎప్పుడు మనం ఇన్ అడిషన్ చూసి ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన యొక్క స్టాండర్డ్స్ని అంటే ఏం చూసుకోవాలంటే ఫస్ట్ దిర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ ద ISA అండ్ సచ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ అదర్ జ్యుడిషన్ అండ్ దోస్ ఇన్ SS దట్ వుడ్ లీడ్ టు ఆడిటర్. సో కాన్ఫ్లిక్ట్ అనేది ఉండకూడదు ఫస్ట్ కేసులో. అండ్ టు ఫార్మ్ డిఫరెంట్ ఒపీనియన్ అనేది ఫామ్ కాకూడదు. అందులో ఒక ఒపీనియన్ ఇందులో ఒక ఒపీనియన్ అనేది రాకూడదు. నాట్ టు బీ ఇంక్లూడెడ్ ఆన్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ దట్ ఇన్ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ రిక్వైర్డ్ బై SS. సో ఇంక్లూడ్ చేయకూడదు ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో. అందులో చెప్పిన ప్రకారమే ఇందులో చెప్పుకోవాలి. సో ఇది రిపోర్ట్ చేయకూడదు యాజ్ పర్ SS ప్రకారం. అండ్ ద ఆడిటర్ రిపోర్ట్ ఇంక్లూడ్ అట్ మినిమమ్ ఈచ్ ఆఫ్ elements set out of audit report prescribed by law or regulation discussed above when the auditor uses the layout or wording specified by standards and auditing. So మినిమం రిక్వైర్మెంట్ అనేది ఉండాలి. మినిమం ఈచ్ ఎలిమెంట్స్ అనేది రిక్రూట్ చేసుకోవాలి ఆడిట్ రిపోర్ట్లో. అండ్ అవెవర్ రిఫరెన్స్ టు లాస్ ఆర్ రెగ్యులేషన్ ఇన్ అబవ్ పారాగ్రాఫ్ షెల్ బి రీడ్ యాజ్ రిఫరెన్స్ టు ద స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. సో స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ని రిఫరెన్స్గా ప్రొవైడ్ చేయొచ్చు. ఎప్పుడంటే పైనవి కన్సిడర్ చేసుకొని పైన ఏం చెప్పినా మనము కాన్ఫ్లిక్ట్ అనేది కాకుండా చూసుకోవాలి. డిఫరెంట్ ఫామ్ ఒపీనియన్ వచ్చేలాగా చూసుకోకూడదు. అండ్ ఇంక్లూడ్ చేయకూడదు ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో.
and the auditor reports refers to both ISAs or an auditing standards for a specific jurisdiction and the standards on auditing issued by the ICAI. The audit report shall clearly identify the same, including the jurisdiction of origin of audit, the standard auditing standards. సో వాళ్ళకి ఒరిజిన్ అంటే ఎక్కడైతే స్టార్టింగ్లో ఉంటుంది కదా వాళ్ళకి కూడా తెలియాలి మనం ఎస్ఎస్ని రిఫరెన్స్ ఇచ్చినట్లు. నెక్స్ట్ 39th question. The auditor inability to obtain sufficient appropriate audit evidence may arise from circumstances beyond the control of entity, circumstances relating to nature and timing of the audit report, limitations imposed by the management. To explain with the help of the examples. So the auditor inability to obtain sufficient appropriate audit evidence when also referred as limitation on scope of audit may arise from ఏదానికి రావచ్చు అంటే ఫస్ట్ may arise from circumstances beyond the control of the entity. సో ఎంటిటీ యొక్క కంట్రోల్లో లేకుండా ఉండొచ్చు. ఆర్ circumstances relating to the nature timing of the audit work అది ఉండొచ్చు. ఆర్ లిమిటేషన్స్ ఇంపోజ్డ్ బై ద మేనేజ్మెంట్. ఏమని inability to perform a specific procedure does not constitute a limitation. సో స్పెసిఫిక్ ప్రొసీజర్లో పర్ఫామ్ చేయనేది ఎప్పటికీ లిమిటేషన్ కాదు. అండ్ ద స్కోప్ ఆఫ్ ఆడిట్ ఇఫ్ ద ఆడిటర్ ఈజ్ ఏబుల్ టు అబ్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియేట్. నువ్వు ఎట్లయినా చేయి, స్పెషల్గా అనేది నాన్ స్పెషల్గా అనేది చేయి, నీకు సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది అంటే అది నీకు లిమిటేషన్ కాదు. బై పర్ఫార్మింగ్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్తో నువ్వు ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అనేది నువ్వు పర్ఫామ్ చేయాలి. అండ్ లిమిటేషన్స్ ఇంపోజ్డ్ బై ద మేనేజ్మెంట్ మే హ్యావ్ అదర్ ఇంప్లికేషన్స్ ఫర్ ఆడిటర్ సచ్ యాజ్ ఫర్ ద ఆడిటర్ అసెస్మెంట్ ఫర్ ఫ్రాడ్ రిస్క్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కంటిన్యూయన్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎంటిటీ ఇంక్లూడ్స్ వెన్ ద ఎంటిటీ అకౌంటింగ్ రికార్డ్స్ హ్యావ్ బిన్ డిస్టార్డ్. సో అకౌంటింగ్ రికార్డ్స్ అనేది బియాండ్ కంట్రోల్ మనం ఎప్పుడు అంటాము, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది డిస్ట్రాయ్ అంటే అది ఎంటిటీ యొక్క కంట్రోల్లో లేనట్లే. ఎందుకు బుక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఏ కంపెనీ కావాలని ఫైర్ యాక్సిడెంట్ చేసుకోదు. అన్లెస్ అదర్వైజ్ దేర్ బ్లాక్ మనీ కానీ మెయింటైన్ చేస్తుంటే ఆ బ్లాక్ మనీని కాల్ చేయడానికి ఫైర్ యాక్సిడెంట్ చేయొచ్చు, బట్ నార్మల్గా ఎవరు చేయరు. నెక్స్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఆఫ్ ఏ సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ హ్యావ్ బిన్ సీజ్డ్ ఇండిఫినెట్లీ బై గవర్నమెంట్ అథారిటీ. సో గవర్నమెంట్ అథారిటీ ఏం చేసింది, సీజ్ చేసింది. బుక్స్ ఆఫ్ అకౌంట్ని ఓపెన్ చేయకుండా ఆ రూమ్ని ఆ కంపెనీని ఓపెన్ చేయకూడదని సీల్ చేసింది. ఎంతవరకు అనేది ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. అది మేనేజ్మెంట్ యొక్క కంట్రోల్లో లేనట్లే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సర్కమ్స్టాన్సెస్ రిలేటింగ్ టు నేచర్ ఆర్ టైమింగ్ ఆఫ్ ద ఆడిటర్స్ వర్క్ ఇంక్లూడింగ్ వెన్. ఎప్పుడు అంటే నేచర్ టైమింగ్కి పక్కటే ద ఎంటిటీ ఈజ్ రిక్వైర్డ్ టు యూజ్ ద ఈక్విటీ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ అన్ అసోసియేటెడ్ ఎంటిటీ అండ్ ఆడిటర్ ఈజ్ అనేబుల్ టు అబ్టైన్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అబౌట్ ద లేటర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఎవాల్యుయేట్ వెదర్ ద ఈక్విటీ మెథడ్ హ్యాస్ బిన్ అప్రోప్రియేట్లీ అప్లైడ్ ఆర్ నాట్. సో అసోసియేట్కి వాళ్ళు ఈక్విటీ మెథడ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఈక్విటీ మెథడ్ అంటే ఈరోజు డేట్ ఎట్లుందో కాస్ట్ బేస్ మీద పోతారు. సో అప్రోప్రియేట్ మెథడ్ వాళ్ళు అది యూజ్ చేస్తుంటే మనకి రెండు మెథడ్స్ ఉంటాయి, ఈక్విటీ మెథడ్ ఆర్ ఫేర్ వాల్యూ మెథడ్ అనేది. సో ఫేర్ వాల్యూ మెథడ్, కాస్ట్ మెథడ్. సో కాస్ట్ అంటే హిస్టారికల్ బేస్ అవుతుంది. సో లాస్ట్ ఈ డేట్కి వచ్చి హిస్టారికల్ డేటా ఎంత అనేది తెలుసుకోవడానికి ఆడిటర్కి కష్టం అవుతుంది. సో ఆడిటర్ తెచ్చుకోలేడు, ఇవాల్యుయేట్ చేసుకోలేడు ఈక్విటీ మెథడ్ యూజ్ చేసినప్పుడు. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఈ సచ్ దట్ ఆడిటర్ ఈస్ అనేబుల్ టు అబ్జర్వ్ ద కౌంటింగ్ ఆఫ్ ఫిజికల్ ఇన్వెంటరీ. సో అపాయింట్మెంట్ అనేది లేట్గా అపాయింట్మెంట్ అయినప్పుడు ఫిజికల్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ చేయలేకపోయినప్పుడు. నెక్స్ట్ ద ఆడిటర్ డిటర్మైన్ దట్ పర్ఫార్మింగ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ బట్ ద ఎంటిటీ కంట్రోల్ ఆర్ నాట్ ఎఫెక్టివ్. సో ఆడిటర్ డిటర్మైన్ చేసినారు, ఏవి సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అలోన్ని డిటర్మైన్ చేసినారు, అది నాట్ సఫిషియంట్ బట్ ఎంటిటీ కంట్రోల్ ఆర్ నాట్ ఎఫెక్టివ్. సో సబ్స్టాంటివ్ ప్రొసీజర్ అనేది అవి సఫిషియెంట్గా లేవు. ఎందుకు అంటే మేనేజ్మెంట్ యొక్క ఎంటిటీ యొక్క కంట్రోల్స్ అనేది నాట్ ఎఫెక్టివ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్ఎబిలిటీ టు అబ్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అరైజింగ్ ఫ్రమ్ లిమిటేషన్ దట్ ఈస్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఇంపోజ్డ్ బై ద మేనేజ్మెంట్ ఇన్క్లూడ్ వెన్ మేనేజ్మెంట్ ప్రివెంట్ ద ఆడిటర్ ఫ్రమ్ అబ్జర్వింగ్ ద కౌంటింగ్ ఆఫ్ ఫిజికల్ ఇన్వెంటరీ. సో ఫిజికల్ ఇన్వెంటరీ చదువుతుంటే కౌంటింగ్ చేయడానికి ఆడిటర్ పోతుంటే మేనేజ్మెంట్ కౌంట్ చేయకుండా ఆపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. What is there in question number 40? The audit team is preparing the conduct of audit for a number of trade. So just to clear 53 40 ఉన్నాగా 53 అంటే ఇంకా 15 ఉన్నాయండి. The audit team is preparing the conduct audit of ABC company for period ending 31/3/2020. However, the audit team has not received the audit fee from ABC company for its audit concluded in period 31/3/2020. సో మనం ఈ ఇయర్ ఆడిట్ చేస్తున్నాం, లాస్ట్ ఇయర్ ఫీజ్ అనేది ఇంకా రిసీవ్ చేసుకోలేదు. ద ఆడిట్ టీమ్ మైట్ బి టెంప్టెడ్ టు ఇష్యూ ఏ ఫేవరబుల్ రిపోర్ట్ సో దట్ కంపెనీ ఏమనుకుంటుందంటే లాస్ట్ ఇయర్ ఫీజు రాలేదు కదా, ఈ ఇయర్ మనం
ఫేవరబుల్ రిపోర్ట్ ఇద్దాము, మనకి మంచి అమౌంట్ మనకు వస్తుందని అనుకుంటున్నాం. కంపెనీ ఈజ్ ఏబుల్ టు సెక్యూర్ ఏ లోన్ టు సెటిల్ ద ఫీ అవుట్ స్టాండింగ్. సో మంచి లోన్ అమౌంట్ ఇస్తారు, మనకి సెటిల్మెంట్ చేస్తారు మన యొక్క ఫీజు లాస్ట్ ఇయర్ది. అప్పుడు మనం ఎప్పుడైతే మనం ఫేవరబుల్ ఇస్తే అని కంపెనీ అనుకుంటుంది, ఆడిట్ టీమ్ అనుకుంటుంది. ద ఆడిట్ టీమ్ ఈజ్ నాట్ కంప్లైంగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆడిటింగ్, హెన్స్ hindering of accounting independence. Explain the types of threat that may hinder audit independence while issuing the audit reports. So hindrance audit independence కి threat of audit independence కి అంటే మనకి ఒక 5 threats ఉంటాయి. సో 5 threats ఉంటాయి. ఒకటి థ్రెట్ ఏమంటే 5 threats ఉంటాయని చెప్పినాం కదా, ఏదానికి సంబంధించి ఇండిపెండెన్స్ని చెక్ చేసుకునేటప్పుడు మనకి 5 threats ఉంటాయి. ఆ 5 threats ఏవేవి ఉంటాయంటే ఈ IAS దట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఐఏఎస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తున్నామంటే, ఐఏఎస్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తున్నామంటే నీకు థ్రెట్స్ ఉన్నట్లనే. సో ఈ థ్రెట్స్లో ఫస్ట్ థ్రెట్ ఏమంటే ఐ ప్రకారం ఇంటిమిడేషన్ థ్రెట్ అనమాట. నెక్స్ట్ ఏ వచ్చేసి అడ్వకేసీ థ్రెట్, ఇది ఇంటిమేట్ చేసే థ్రెట్, ఇది ఇంటిమిడేషన్ థ్రెట్ ఇది. నెక్స్ట్ అడ్వకేసీ థ్రెట్. నెక్స్ట్ ఎస్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెమిలియారిటీ థ్రెట్. నెక్స్ట్ ఎస్ వచ్చేసి సెల్ఫ్ రివ్యూ థ్రెట్. సో అంతా రివ్యూ చేసుకుంటే నీకు ఒక థ్రెట్ వస్తుంది, సెల్ఫ్గా రివ్యూ చేసుకుంటే. సో ఏమేమి ఉన్నాయి థ్రెట్స్ ఫర్ ఇండిపెండెన్స్కి? IASFS ఫస్ట్ ఈజ్ ఇంటిమిడేషన్ థ్రెట్, అడ్వకేసీ థ్రెట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్, ఫెమిలియారిటీ థ్రెట్ ఆర్ సెల్ఫ్ రివ్యూ థ్రెట్. సో ఇప్పుడు ఒక్కొక్క థ్రెట్ గురించి మనం తెలుసుకుంటాం. ఇన్ ద గివెన్ కేస్ ఆఫ్ ABC కంపెనీ ఆడిట్ టీమ్. సో ఇక్కడ ఏం చెప్తుంది మన కంపెనీ అనేది, ఆడిట్ టీమ్ కండక్టింగ్ ఆడిట్ వచ్చేసి మనం ఫైనాన్షియల్ 31/3/2020కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఆడిట్ ఫామ్ డిజ్ నాట్ రిసీవ్ ద లాస్ట్ ఇయర్ 31/3/2019 ఫీ తీసుకోలేదు. ఆడిట్ టీమ్ అనేది టెంప్ట్ అయ్యింది ఫేవరబుల్ రిపోర్ట్ కానీ ఈ ఇయర్ ఇస్తే లాస్ట్ ఇయర్ ఫీజు మనకి ఈ ఇయర్ ఫీజు మొత్తం లోన్ అమౌంట్తో సెటప్ చేసుకోవచ్చు అని ఆడిట్ టీమ్ అనుకుంటుంది. కంప్లైంట్స్ విత్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మే పొటెన్షియల్లీ బీ థ్రెటెన్డ్ బై బ్రాడ్ రేంజ్ ఆఫ్ circumstances. Many threats fall into the following category. So code of ethics for professional accountant prepared by International Federation of Accountant IFAC identify 5 types of threats. So 5 types of threats ని తీసుకొచ్చినాము IFAC వాళ్ళు. దట్ ఈస్ ఫస్ట్ వచ్చేసి ఏం చెప్పినాము, ఫస్ట్ది ఇంటిమిడేషన్ థ్రెట్. ఐఏఎస్లో ఇంటిమిడేషన్ థ్రెట్. ఫస్ట్ ఇంటిమిడేషన్ థ్రెట్ అంటే ఏమి? విచ్ అక్కర్స్ వెన్ అన్ ఆడిటర్ ఆర్ డిటర్డ్ ఫ్రమ్ యాక్టింగ్. సో ఏం చేస్తున్నాడు? యాక్టింగ్ ఆబ్జెక్టివ్లీ విత్ అన్ అడ్వకేట్ డిగ్రీ ఆఫ్ ప్రొఫెషనల్ skepticism. Basically, this could happen because the threat of replacement over disagreement with the application of accounting principle or pressure to disproportionately reduce work in response to reduce the fees. So, just ఒక ఆబ్జెక్టివ్ కోసం యాక్టింగ్ చేయడం, అడ్వకేటీ డిగ్రీ ప్రొఫెషనల్ స్కెప్టిసిజంని చూపించకపోవడము. ఇక్కడ బేసికల్లీ ఇది ఎప్పుడు అవుతాయంటే మనని వేరే వాళ్ళతో రీప్లేస్మెంట్ చేస్తారు అన్నప్పుడు. సో వేరే వాళ్ళని రీప్లేస్మెంట్ చేస్తారు అన్నప్పుడు ఆర్ మనకి అమౌంట్ తక్కువ వస్తుందని తెలిసినప్పుడు మంచిగా ఎక్కువ రావాలని తొందరగా యాక్టింగ్ చేయడము. ఇట్లాంటి కేసెస్ అనమాట. ఇంటిమిడేషన్ అంటే నీకు కొన్ని ఇంటిమేషన్స్ వచ్చినాయి, ముందరనే ఇంటిమేషన్ వస్తాయి. వేరే ఓన్ని తీసుకోవాలనుకుంటున్నా ఒక ఇంటిమేషన్ రావడము, నీకు ఫీ తగ్గిస్తారన్న ఇంటిమేషన్. సో అట్లా నీకు ఇంటిమేషన్ వచ్చినప్పుడు నువ్వు మంచిగా యాక్టింగ్ పర్ఫామ్ చేయడము, యాక్టింగ్ ఆబ్జెక్టివ్లీ విత్ అడ్వకేట్ డిగ్రీ ఆఫ్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ఇది ఇంటిమిడేషన్ థ్రెట్. సో నీకు ఇంటిమేషన్ ముందరనే వస్తే ఆ థ్రెట్ని తప్పించుకోవడానికి కోసం నువ్వు యాక్టింగ్ చేయడం ఆబ్జెక్టివ్లీగా. నెక్స్ట్ IAA అడ్వకేసీ థ్రెట్ విచ్ అక్కర్స్ వెన్ ద ఆడిటర్ ప్రమోట్స్ ఆర్ ప్రిసీవ్డ్ to promote a client opinion to a point where people may believe that objectivity is getting compromised. And example, when the auditor deals with shares or securities of the audited company or become the client's advocate in litigation, third party disputes. So నువ్వు
ఫీలింగ్ లైక్ యాజ్ ఏ నువ్వు ఆడిటర్, బట్ నువ్వు ఒక అడ్వకేట్ లాగా ఫీల్ కావడం, లీగల్ ఒపీనియన్స్ ఇవ్వడము, క్లయింట్స్కి లిటిగేషన్ ఇలా ఫాలో కావడము, క్లయింట్ లిటిగేషన్ని నువ్వు డీల్ చేసుకోవడం, థర్డ్ పార్టీ డిస్ప్యూట్ని క్లియర్ చేయడము, ఆడిటర్గా డీల్ చేసుకుంటే ఇవన్నీ చేస్తున్నావు అంటే ఇవన్నీ అడ్వకేసీ థ్రెట్స్ వస్తాయి. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు అడ్వైస్ ఇస్తున్నావో క్లయింట్కి, అడ్వకేటీ థ్రెట్స్ అనేది వస్తాయి. IAS సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్ విచ్ అకర్స్ వెన్ అన్ ఆడిటింగ్ ఫర్మ్ ఇట్స్ పార్ట్నర్ ఆర్ అసోసియేట్ కుడ్ బెనిఫిట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఆడిట్ క్లయింట్స్. సో ఆడిట్ క్లయింట్స్, సో ఇప్పుడు మీ ఒక టీం ఉన్నారు, 10 మంది టీము, ఇద్దరు ఒక కంపెనీని ఆడిట్ చేస్తున్నారు. ఆ కంపెనీ ఏం చేస్తున్నారు అంటే ఈ ఇద్దరికి చాలా మంచి లగ్జూరియస్గా ప్రొవైడ్ చేసుకుంటుంది, మంచిగా లగ్జూరియస్ మంచి గిఫ్ట్ని ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళిద్దరికి, వీళ్ళ కంపెనీని ఆడిట్ చేస్తున్నందుకు. సో వాళ్ళు ఎప్పుడైతే బెనిఫిట్ తీసుకుంటున్నారో, సెల్ఫ్ వాళ్ళు బెనిఫిట్ని తీసుకుంటున్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. వాళ్ళకి ఎప్పుడైతే సెల్ఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుందో, సెల్ఫ్ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు ఆడిట్ ఫామ్కి థ్రెట్ వచ్చేస్తుంది. ఆడిట్ ఫామ్కి థ్రెట్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇన్క్లూడ్ డైరెక్ట్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఆర్ మెటీరియాలిటీ సిగ్నిఫికెంట్ ఇండైరెక్ట్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ క్లయింట్స్. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ అన్న ఉండడం, ఇండైరెక్ట్గా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ అన్న ఉండడం. ఆర్ నెక్స్ట్ లోన్ ఆర్ గ్యారంటీ ఆర్ ఫ్రమ్ కన్సర్న్ క్లయింట్. సో ఆ కన్సర్న్ క్లయింట్ నుంచి లోన్ అన్న గ్యారంటీ అయినా వచ్చింటే, ఆర్ అన్డ్యూ డిపెండెన్సీ ఆన్ క్లయింట్ ఫీజ్ అండ్ హెన్స్ కన్సర్న్ అబౌట్ లాజింగ్ ద ఎంగేజ్మెంట్. సో డ్యూస్ ఏమైనా ఉంటే, క్లయింట్ ఫీజెస్ ఏమైనా డ్యూస్ ఉంటే అవి. క్లోజ్ బిజినెస్ రిలేషన్షిప్ విత్ ద ఆడిట్ క్లయింట్స్. సో క్లోజ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, బిజినెస్ రిలేషన్షిప్స్ ఆడిట్ క్లయింట్తోని. పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ విత్ ద క్లయింట్ అండ్ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఉంటాయి విత్ ద క్లయింట్తోని. అండ్ కంటింజెంటీ ఫీజ్ ఆఫ్ విత్ ఆడిట్ ఎంగేజ్మెంట్. ఫీజు వస్తుందో రాదన్న డౌట్ ఉన్నప్పుడు ఆ ఫీజు రావడానికి, సెల్ఫ్గా ఫీజు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము, అప్పుడు థ్రెట్ వస్తుంది. నెక్స్ట్ IAS. తర్వాత ఎఫ్ వచ్చేసి ఫెమిలియారిటీ థ్రెట్ ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్ అండ్ అకర్ వెన్ ఆడిటర్ ఫామ్ రిలేషన్షిప్ విత్ ద క్లయింట్ వేర్ దే ఎండ్ అప్ బీయింగ్ టు సింపాథిక్ టు ద క్లయింట్ ఇంట్రెస్ట్. సో నువ్వు క్లయింట్ రిలేషన్షిప్ ఉంది, క్లయింట్ మంచి రిలేషన్, నీకు మంచి ఫ్రెండో, మంచి బమ్మర్దో, మంచి లవరో ఎవరో ఒకరు ఉండొచ్చు నీకు. సో ఆ రిలేషన్షిప్ నీకు క్లయింట్ ఉండడం వల్ల, ఆ క్లయింట్ యొక్క పొజిషన్ నీకు మొత్తం తెలియడం వల్ల, అంటే ఓన్లీ బిజినెస్ పరంగా కాకుండా పర్సనల్గా కూడా నీకు తెలిసి, ఆ పర్సనల్కి నువ్వు కనెక్ట్ అయ్యి, పర్సనల్కి నువ్వు సింపతి చూపిస్తుంటే అట్లాంటి కేసులో ఫెమిలియారిటీ థ్రెట్ అంటారు. అంటే మనకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నువ్వు చూసుకుంటూ ఉంటే అప్పుడు నీకు ఫెమిలియారిటీ థ్రెట్ అనేది వస్తుంది ఆ యొక్క క్లయింట్ని. దిస్ మే అకర్ ఇన్ సమ్ వే క్లోజ్ రిలేటివ్ ఆఫ్ ద ఆడిట్ టీమ్ వర్కింగ్ ఇన్ ఏ సీనియర్ పొజిషన్ ఇన్ ద క్లయింట్ కంపెనీ ఆర్ ఫార్మర్ పార్ట్నర్ ఆఫ్ ద ఆడిట్ ఫర్మ్ బీయింగ్ ఏ డైరెక్టర్ ఆర్ సీనియర్ ఎంప్లాయీ ఆఫ్ ద క్లయింట్. సో మన యొక్క పార్ట్నర్ వచ్చేసి ఆ కంపెనీకి, వేరే కంపెనీకి డైరెక్టర్ అయిపోయినాడు. సో వానికి మన గురించి తెలుసు, మనకి వాని గురించి తెలుసు, ఇద్దరికి మంచి రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అట్లాంటి కేసులో నువ్వు అగేన్స్ట్ ఇయ్యలేవు ఆ పర్సన్కి సంబంధించి. లాంగ్ అసోసియేషన్ బిట్వీన్ స్పెసిఫిక్ ఆడిటర్ అండ్ దేర్ స్పెసిఫిక్ క్లయింట్ కౌంటర్ పార్టీస్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ గిఫ్ట్ ఆర్ హాస్పిటాలిటీ ఫ్రమ్ ద క్లయింట్ కంపెనీ ఇట్స్ డైరెక్టర్ ఆర్ ఎంప్లాయీస్. సో IAS సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్. ఇంకా సో ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ చెప్పినాక సెల్ఫ్ రివ్యూ టెస్ట్ which occurs when doing a review of any judgment or conclusion reached in a previous audit or non-audit engagement, that is non-audit service including any professional service provided an entity by an auditor other than audit or review of financial statement. These include management service, internal audit, investment advisory services, or design and implementation of information technology system, or when a member of the audit team was previously a director or senior employee of the client. So self review, and in the instant case where such threat comes into play when the auditor is having recently been director or senior officer of the company, or when auditor performs service that are ఇంతకు ముందు మన వాళ్ళు కానీ మనం కానీ పొటెన్షియల్ ఎంప్లాయీస్ కానీ మనతో రివ్యూ ఉంటే, ఇక్కడ మనని మనం రివ్యూ చేసుకుంటే మనకు ఒక రిలేషన్షిప్ ఉంది, అట్లాంటి కేసెస్లో సెల్ఫ్ రివ్యూ టెస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 అయిపోయింది, 40 అయిపోయినాయి. 41 నుంచి 53 ఇంకొక 13 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి.